ప్లీజ్ బాబాయ్, ప్రవీణ్ ఏం చేయొద్దు బాబాయ్. తను లేకుండా నేను ఉండలేను. మమ్మల్ని విడతీయద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. రవి! వద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. బాబాయ్, ప్రవీణ్ వద్దు బాబాయ్. బాబాయ్, వదిలే బాబాయ్. కోయంబత్తూరు నుంచి మా అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చావు. మగాడివే. ఇప్పుడు దీన్ని చేయి పట్టుకున్నావంటే నీకే వదిలేసి వెళ్ళిపోతా. ట్రై చేయి రా. కోయంబత్తూరు నుంచి తిరుపూరు, చెన్నై, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి దాటి వైజాగ్లో దిగానంటే నాకిక్కడెవడో ఉన్నాడనే కదరా. అంటే ఇప్పుడు వాడెవడో వచ్చి నిన్ను కాపాడతాడన్నమాట. పిలవరా, పిలో. ఎలా పడితే అలా పిలిస్తే అల్లా టప్పాగా వచ్చేయడానికి కాడు నీలాగా నాలాగా సామాన్యుడు అనుకున్నావేంట్రా హీరో? అప్పుడియా? ఎలా వస్తాడురా? ఎక్కడి నుంచి వస్తాడు? భూమిని బద్దలు కొట్టుకున్నా, ఆకాశాన్ని చీల్చుకున్నా ఎలా వస్తాడు? అంతలా చింపుకొని రావటానికి, చీల్చుకుని రావటానికి నాదేమైనా తొలి పరిచయం ఏంటరా? ఫస్ట్ టైం వైజాగ్ వచ్చారు. కార్లు అద్దె, డీజిల్ బిల్లు, డ్రైవర్ బత్తాలు ఇచ్చేస్తాను. పక్కనే రుషికొండలో రాజుగారి బిర్యానీ అని ఉంటుంది, తినేసి లాగించేయండి. లేదు పని చేయడం ఎలాగో ఇంత దూరం వచ్చాం, అన్నయ్య కూతురు పెళ్ళి ఉంది, 4 అక్షంతలు వేసి వెళ్ళిపోతాం అనుకుంటే ఉండండి. పెళ్లి చూసుకుని చీకటితో బయలుదేరిపోవచ్చు. సారీ రా రవి, రాత్రి నేను కక్కుర్తి బ్యాగులు పడిపోయి లెగలేకపోయాను. తుడుచుకో. ఇప్పుడే కదరా వేసారు క్లాస్ అపీరియన్స్ అని. బిర్యానీ తినండి అంటే దెబ్బలు తింటాం అంటున్నారు. సరే కానివ్వండి.
వాట్స్ ద ప్రాబ్లం? Something wrong with execution. 1 second. Yeah. Wait, Karthik. Thank you. కలిసి లేట్ అయిపోతురా, డేట్లు వేసుకుని తినే. ఏంట్రా ఏమైంది? 3 years నుంచి లవ్ చేస్తున్నాను రా. ఎస్ అని చెప్పట్లేదు, నో అని చెప్పట్లేదు. తన కోసం నా అలవాట్లు అభిరుచులు అన్నీ మార్చుకుంటా అని చెప్పాను. తను ఓకే అంటే నిజంగా నీ అలవాట్లన్నీ మార్చుకుంటావురా? అమ్మాయిని లవ్లో దించడం అనేది ఇన్స్టెంట్ కాదురా, ఇట్స్ ఎ లైఫ్. ఇవన్నీ నాకు అనవసరం రా. హెల్ప్ చేస్తావా చేయవా? ఎవరా అమ్మాయి, ఎక్కడ ఉంటుంది? హలో. వస్తే దున్నపోతా టైం ఎంతైంది? ఎదులా ఇంకా పడుకునున్నావు? ఇందుకేనా లక్షలు తగలేసి నేను అక్కడ చదివించేది? ఏంటమ్మా నువ్వేదో 30-40 ఏళ్లలో పాచి పనిచేసి ఫీజు పంపిస్తున్నట్టు. మా డాడీయేగా కట్టేది. ఎక్కడి నుంచమ్మా డాడీ? కట్నంగా 200 ఎకరాలు తెస్తే దానే అటు ఇటు తిప్పుతున్నాడు నీ డాడీ. ప్రపంచంలో ఏ టాపిక్ మాట్లాడినా తిరిగి తిరిగి నీ కట్నం దగ్గరికే వెళ్తావే. సరే తల్లి, నేను మా నాన్న నీ కట్నం మీదే బతుకుతున్నాం. బతకపోతే పౌరుషం ఒకటి మళ్ళీ. చెప్పవే. ఏముంటాయి, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్, అవి అయిపోతే ఇండియా మేరా భారత్ మహాన్. దా 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 నువ్వు వచ్చేసరికి ఒక మంచి పెళ్లి సంబంధం చూసి పెడతాను, పెళ్లి చేసేసుకుందు గాని. అమ్మా నీకు వేరే పనే లేదే, కాలుపుకుంటూ ఖాళీగా పడుకున్నట్టున్నావు. కాలేజీకి టైం అవుతుంది. ఐ గాట్ టు రన్. ఓకే బాయ్, ఈవినింగ్ చేస్తాం. బాయ్ మా. ఇంత అందంగా పుట్టావేంటి? నిన్ను చూస్తే నాకే మూడొచ్చేస్తుంది. ప్రపంచంలో ఏ మగాడైనా మన కాళ్ళ కింద పడి అలా అలా నలిగిపోవాల్సిందే. యు ఆర్ ది బెస్ట్. NQ Android booster. It's a normal one, and the memory will be used with 66%, and it will be optimized as the network manager, the virus scanner, ఈ ముసలోడు మళ్ళీ క్లాస్ పీకేస్తాడు. coming to the power, and it has 3 modes: sleeping, normal, and custom. వీడి సోది వినే కంటే బయటికి పోవడం బెటర్. Hi, వాట్స్ గోయింగ్ ఆన్? చిల్లింగ్ అవుట్? as usual. వాట్ హ్యాపెండ్ టు హర్? Don't know. హాయ్. హాయ్. ఏమైందే? మూడేం బాలేదే. దేనికే? డాడీ ఫీజు పంపలేదా? చాలా రోజుల నుంచి నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడే. ఇవాళ ఓకే చెప్పకపోతే చచ్చిపోతానంటున్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఇలాంటి యావరేజ్ ఫిగర్స్ కే వస్తాయంటే నన్ను చూడు, ఇంత అందంగా ఉంటాను, టచ్ చేయడానికి భయపడతారు. అరే ఇంత అందంగా ఉంది, మనకి పడుతుందా అని కొందరు, ఎంతో అందంగా ఉందే ఎవడో ఒకడు తన్నుకు పోయింటాడని కొందరు. సో పుడితే నాలాగా అందంగా పుట్టాలి, లేదంటే అస్సలు పుట్టకూడదు. నా ప్రాబ్లం నీకు చెప్పింది నువ్వు సాల్వ్ చేస్తావని, అంతేకాని ఇలా నిన్ను నువ్వు పొగుడుకుంటావని కాదు. సుశీల, లవ్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఎక్కువ నీలాంటి వాళ్ళకి జరుగుతుంటాయి, ఎందుకంటే ఆప్షన్స్ తక్కువ కాబట్టి. నాలాంటి వాళ్ళది సెకండ్ టైప్, లవ్ ఎట్ లాస్ట్ సైట్. లాస్ట్ సైటా? ఎస్, లాస్ట్ సైట్. ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అలా సెలెక్ట్ చేసుకుని ఎప్పటికో ఏ గొట్టంగాడైతేనే అని ఓకే చేయడం. నచ్చకపోయినా ఓకే చేస్తావా? పార్వతి, ఇండియాని, పేరెంట్స్ ని, ఫ్రెండ్స్ ని వదిలి ఇక్కడ చదువుకోవడం మనకిష్టమా? కానీ చదువుకుంటున్నాంగా. సినిమాలు తీసే హీరోలు అందరూ మనకి నచ్చుతారా? కానీ చూస్తున్నాంగా, లైఫ్ కూడా అంతే. ఒకవేళ నీకు లవ్ అట్ ఫస్ట్ సైట్ అయితే? నాకా అసలు ఛాన్సే లేదు. ఫస్ట్ మీటింగ్ లో సంధ్యని ఇంప్రెస్ చేయడం అంటే మామూలు విషయం కాదు చిన్ని. నాలాగే ఆలోచించాలి, నాలాగే మాట్లాడాలి, సరౌండింగ్స్ లో ఎక్కడ ఉండుండడు. ఉంటే వినడానికి బాగానే ఉంది,
నా అందాన్ని ఈగోని బలుపుని పక్కన పెట్టి వెంటపడి మరీ తిరిగి తిరిగి ఒప్పించుకుంటాను. ఇంకా నీ ప్రాబ్లం అంటావా? చస్తాను చస్తాను అనేవాడు ఎప్పుడూ చావడు. ఐ లవ్ యూ అని చెప్పడానికి ఇదో పదం అంతే. సో చిల్, కమ్ ఆన్, లెట్స్ గో పార్టీ ఇన్ పిజ్జా. రెడీ? తీయవే. ఈ ఫోటో లేకపోతే మా అమ్మ నన్ను నమ్మదు. ఎక్కడికో పోయి 2 years తర్వాత ఊరొస్తుందని అనుకుంటుంది. అంత నమ్మకం నా మీద. కొంచెం లెఫ్ట్. హాయ్, ఐ లవ్ యూ. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఏ ఎవరికైనా కమిట్ అయ్యావా? అవ్వకపోతే నువ్వు నాకు నచ్చాలి కదా. నచ్చాలా? ఇప్పుడు ఇండియాని, ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని వదిలేసి ఇక్కడ జాబ్ చేసుకోవటం, చదువుకోవటం మనకి ఇష్టమా? ఎట్లా? సినిమాలు తీసే హీరోలందరూ మనకు నచ్చుతున్నారా? చోట్ల మీరు నాకు నచ్చినా నేను మీకు నచ్చినా సుఖం లేదు సార్. 3 ఏళ్ల నుంచి నన్ను ఒకడు తగులుకున్నాడు. 3 ఏళ్ళ నుంచా? మరే అంటే ఇంకొన్ని రోజులు తిప్పుకుందామని. ఎందుకు? తన లవ్ ఎంత స్ట్రాంగో నాకు తెలియాలి కదా. అమ్మడు, ప్రేమించేటప్పుడు ఏ గొట్టంగాడైనా ఏ గొట్టందైనా స్ట్రాంగ్గానే కనిపిస్తారు. స్ట్రాంగ్గా ఉండాల్సింది పెళ్లి తర్వాత. సరే, నీకు ఎలా కూడా నచ్చలేదు అంటున్నావు కదా, నేను ట్రై చేసుకుంటా. పదా. నో 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 నో. యాక్చువల్లీ హీ ఈజ్ ఎ నైస్ గాయ్. ఏమండి రెడ్డి గారు, ఇక నాకు పేరు వాళ్ళ దగ్గర పడ్డారు. ఇది ఒప్పుకోదా? ఆగరా. రెడ్డి గారు, టైం అవుతుంది రండి. వెళ్ళిపోయారు. ఇప్పుడు డాడీ ఫోన్ చేస్తారు, మాట్లాడి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తా. మూతి మీద మచ్చ ఉన్న పిల్లదంట. అన్నయ్య, అన్నయ్య, ఏడి వస్తాడు, ఫోన్ చేయి. చేసుకో. మీసం ఉన్న మగవాణ్ణి అంట, మగానంట, మగానంట. ఏంటి రెడ్డి గారు, ఆయ్. మీలో బాగా చేంజ్ వచ్చిందండి. ఏంటమ్మా, 200 మందా? కెరసిన్ ఆయిల్ డబ్బలు పుడుకులే తిరుగుతున్నారా? అవును పాపమే, నాకు జాలేస్తుంది, కానీ నేనేం చేయను. ఎందుకమ్మా నన్ను ఎంత అందంగా కొన్నావు? ఎంతమంది చేస్తారు ఇలా? ఊళ్ళో నాకున్న డిమాండ్ అండి. నానా చెప్పారు కదా, అచ్చం సాంగసంగా ఉంటుంది. ఎందుకు అంతలా నవ్వుతున్నారు? ఫోన్ కాల్ అబద్ధమే, కానీ నాకున్న డిమాండ్ మాత్రం నిజం. నిజమే నిజమే, ఆ ఫోన్ మోగపోయి ఉంటే నేను నమ్మేసేవాడిని. వచ్చారా లౌకింగు? ఏంట్రా? తప్పకా వచ్చేసావా? ఏయ్ పుట్టడా, ఎక్కడ్రా అమ్మాయి? అమ్మాయి లేదు గమ్మాయి లేదు, అవతలపా. పొడిచి పడదొప్తా నిన్ను. నీకు అంత లేదు కానీ పెరట్లో ఉంది, వెళ్ళు. వసే భాగ్యం, ఎందుకే ఎండలో ఎంతలా కష్టపడుతున్నావు? ఏడ్సేవులే, చేతీరా. ఏమిట్రా గాలిలో మళ్ళింది? నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అత్త? ఇలా ఎన్ని రోజులు తిప్పించుకుంటావు? ఏమిట్రా కొంప తీసి నిజంగా నన్ను పెళ్లి చేసేసుకుంటావా ఏంటి? భాగ్యం, నువ్వు ఒక 20 సంవత్సరాలు లేట్గా పుట్టినా, నేను ఒక 20 సంవత్సరాలు ముందు పుట్టినా. యుద్ధాలు చేసి మరీ ఎత్తుకెళ్ళిపోయేవాడిని. ఆ, రాసుండాలే, ఈ జన్మకి నీ కూతురుతో అడ్జస్ట్ అయిపోతాను. ఎవడ్రా ఇప్పుడు నా కూతురు నీకు ఇస్తానన్నారు? అదేంటి భాగ్యం అంత మాట అనేసావు? ప్లీజ్ అత్త, ప్లీజ్ ఒరే, ఒరే, ఒరే. సచ్చిని కడుపు పుడతాను అత్త, ప్లీజ్ అత్త. సరే, మాట్లాడి పెడతాను. నాకేంటి? నాకేంటి? నీకేంట? మ్మ్. అసలు సంధ్యం చేసుకుంటుంది నీకోసం కదా. రాత్రులు నిద్ర పట్టట్లేదు తెలుసా? అక్కడ అత్తారింట్లో అత్త ఎలా ఉందో, ఆ పుట్టోడు దాన్ని ఎలా చూసుకుంటున్నాడు. తింటుందా ఉంటుందా ఒకటే టెన్షన్ అత్త. అదే నీ కల్లుండైతే నీతో పాటు ఉండొచ్చు, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవచ్చు.
అంతే తప్ప అందులో నా స్వార్థమే ఉంటుంది. అవునవును. రేపు సంధికి నాకు పెళ్ళైతే ఆ పుట్టే పిల్లలు ఎవరికి? నీకు కాదు. ఆ? వాళ్ళ మూతులు గడగచ్చు, ముడ్లు గడగచ్చు, నా మాసిపోయిన బట్టలు ఉతకచ్చు. ఎరిదానా నీకేటట్టవేటి? నువ్వేమో సంధ్య సంధ్య అంటావు, అదేమో పెళ్లి టాపిక్ ఎత్తే అంత ఎత్తుకులేస్తుంది. దానికి ఏం తెలుసు భాగ్యం? నువ్వు అనుకుంటే అయిపోద్ది. ఎరా, నీకు సంధ్య అంటే అంత ఇష్టమా? నాకంటే నాకు సంధ్య అంటేనే ఎక్కువ ఇష్టం అత్త. పిచ్చోడా, ఒరే నువ్వు రిలాక్స్ అయిపో, నేను సెట్ చేస్తాను. నా భాగ్యం బంగారం. ఎక్కడ? అందుకే నువ్వు ఒకటి పడి చచ్చిపోతా. టాక్సీ రాలేదు, ఫ్లైట్ మిస్ అయిపోతుంది. నేనే క్యాన్సిలేషన్ చెప్పా. నీకేమైనా పిచ్చా? ఫ్లైట్ పిచ్చిదాల్లా పేలకు ఏదో గుడ్డెత్తి చెవిలో పట్టాడు ప్రేమ ప్రేమ అని బావటం కాదు. కొంచెం వాడు. కార్తీక్ కూడా హైదరాబాద్ వెళ్తున్నాడుగా, సేమ్ ఫ్లైట్ కదా. జస్ట్ ఇమాజిన్, అటు చూడు, సేమ్ ఫ్లైట్, పక్క సీట్లో కార్తీక్. 1 full డే, 1 full నైట్. మీ ఇద్దరే ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకురా? నేనంటే అంత ప్రేమేంట్రా? ఐ లవ్ యు బ్రదర్. చెప్పండి రెడ్డి గారు. చిన్న హెల్ప్ చేయాలరా. హెల్ప్కి మాత్రం బాగానే గుర్తొస్తున్నావురా. మీ బాబుకి మందు బాటలేగా, తీసుకెళ్తానులే. అది కాదురా, మన సంజయ్ తెలుసు కదా, తను కూడా హైదరాబాద్ వస్తుంది. పాపం చిన్నపిల్ల కదా, ఏమైపోద్దు అని వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి కంగారు పడుతున్నారా. వాళ్ళ కంగారు పడిపోయేంత చిన్నపిల్లేం కదా ఆవిడ. అది కాదురా రెడ్డి గారు, మనకి ఎందుకండి ఇవన్నీ? వదిలేయండి. అరే ప్లీజ్ రా, నేను చెప్పేది వినిపించుకోరా. వదిలేయండి. ప్లీజ్ రా. ఏంటి తొక్కలోది? ప్లీజ్ ప్లీజ్ అని అని బతిమాలుతున్నావు. నాతో ట్రావెల్ చేయాలంటే ఒక రేంజ్ ఉండాలి. అతను వచ్చినా సరే నేను వెళ్ళను. సార్ వచ్చారు. ఏంటలా చూస్తున్నావు? లగేజ్ తీసుకురా. చెప్పే చెల్లి, నీకు ఎదురలేదు. మిస్ యు బ్రదర్. ఐ టు సిస్టర్. రెడ్డి గారు, టైం అవుతుంది. ఏంటా మీటింగ్ లో? అయిపోయింది వచ్చేస్తున్నాం. చెల్లి, కార్తీక్ గురించి నీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుని లవ్ లో పడేసేంత యావరేజ్ ఫిగర్ కాదు నీ చెల్లి. అది కాదే. షట్ అప్. నా డీటెయిల్స్ ఏదైనా అడిగితే అక్కడ చెప్పు. అండ్ ఇంకో విషయం, సెల్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ లో పెట్టు. హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వగానే నీకు ఫోన్ వస్తుంది. సంధ్య లేకపోతే నేను బతకలేను, సంధ్య లేకపోతే నేను పడుకోలేను, సంధ్య లేకపోతే నేను తినలేను, సంధ్య నాకు ప్రాణం, సంధ్య ఫోన్ నెంబర్ ఇవ్వ, సంధ్య అడ్రస్ చెప్పు, సంధ్య 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 అని గిల్ల గిల్ల కొట్టుకుంటూ నీకు ఫోన్ చేస్తాడు. ఇట్స్ మై ఛాలెంజ్. అది కాదే, వాడి గురించి. చల్బే. నిన్న నేను నవ్వింది మనసులో పెట్టుకున్నట్టున్నారు. ఎవరైనా అబద్ధాలు ఆడి దొరికేస్తే అలాగే నవ్వొచ్చేస్తూ ఉంటుంది నాకు. నేను ఎప్పుడు విషయం అప్పుడే మర్చిపోతాను. మరి ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? అది మీకు అనవసరం. పోనీయండి. పెళ్ళి ఎంతమంది? వాట్ యు మీన్? నాకు ఇంకా పెళ్లి కాలేదు. అంటే లగేజ్ తో పాటు డైపర్స్ అవి ఉంటాను. అవి మా అన్నయ్య పిల్లలకి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. గ్రేట్. ఇంతకీ ఇండియా ఎందుకు వెళ్తున్నారు? అమ్మ పెళ్లి సంబంధం చూసింది. వావ్. వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి. కంగ్రాట్స్. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చూడండి, తప్పితే నీకు పీకేదే ఉంటుంది. నేను తీసుకొస్తాను, ఇవ్వండి. ఏం అక్కర్లేదు, మా లగేజ్ మేము మోసుకోగలం. హలో, మీరు అలా పైకి కిందికి చూడక్కర్లేదు. నేనే డబుల్ మీనింగ్ లో మాట్లాడలా. ఒరిజినల్ లగేజ్ గురించి చెప్పాను. Passport, please. What's your name? Name, please. పారుపల్లి రాజ వెంకట విజయ సత్యదుర్గ నూకాంబిక విశాలాక్షి అల్లివని సంధ్యాకుమారి. అమ్మాయ్యా, దాని బదులు A to Z సంధ్య అని చెప్పొచ్చు కదండి. మీరలా నవ్వకండి, ఇది మా నాన్నమ్మ పేరు. చాలా హర్ట్ అవుతాను. థ్యాంక్ యూ. You're welcome. Passport, please. కార్తీక్. ఏంటి మీరు ఎక్కడున్నారా? మీకోసం ఎయిర్పోర్ట్ అంతా ఎత్తుతున్నాను. కాఫీ తాగుదామా? నాకేమొద్దు. వద్దన్నారంటే తప్పకుండా తాగుతారు. 2 minutes, ఇప్పుడే వస్తాను. ఓకే.
రివర్స్ ప్లే మొదలట. గురుడు గిల్ల గిల్ల గించుకుంటున్నాడు. లగేజ్లు మూసిస్తాను, స్టాంపింగ్లు వేయించేస్తాను, కాఫీలు తాగుతావా, బియర్లు తాగుతావా అని కాలు తొక్కేసుకుంటున్నాడు. హైదరాబాద్ అని చెప్పాను కదా, అక్కర్లేదు. నాకు తెలిసి దుబాయ్ ట్రాన్సిట్ లోపే మడతెట్టేస్తాను. సరే, మీ బావ వస్తున్నాడు. బాయ్ బాయ్ బాయ్, మళ్ళీ చేస్తాను. హ్యాబిట్ ప్లీజ్. ఇందాక నాకు లిఫ్ట్ ఇవ్వడానికి ఏంటి ప్లీజ్ 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 అని బతిమాలించుకున్నారు? ఏ నేనంటే అంత లోకువా? అబ్బా, అదా మీ కోపానికి కారణం? ఏం లేదండి, లేట్ అయితే ఫ్లైట్ మిస్ అవుతామని. నన్ను ఎవరైనా అవాయిడ్ చేసినా, నెగ్లెక్ట్ చేసినా నాకు చాలా కోపం. సారీ, నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పడం నాకు అలవాటు. దిస్ ఈస్ ఫర్ యూ. ఇందాక వస్తూ షాప్లో చూశాను, మీ చేతికి ఇది చాలా బాగుంటుంది, అందుకే తీసుకొచ్చాను. కొన్ని వస్తువులు కొంతమంది కోసమే తయారు చేసినట్టు ఉంటాయి. ప్లీజ్, ఇప్పుడు మీరు ఇది తీసుకోపోతే నేను హర్ట్ అవుతాను. టైం అవుతుంది, కాఫీ తాగి వచ్చేయండి. ఓకే? సంధ్యా టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. నిజంగానే నా చేతికి బాగుంది, అందుకే ఇచ్చాను. ఆ బుక్లో ఏముందిరా? హే, యు నో సంథింగ్, కొంతమందితో జర్నీ చాలా బోరింగ్ గా ఉంటుంది. అబ్బా, ఎప్పుడు అయిపోతుందిరా బాబు అనిపిస్తుంది. కొంతమందితో జర్నీ చాలా హ్యాపీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అప్పుడే అయిపోయింది ఏంట్రో అనిపిస్తుంది. ఇప్పుడు నాతో ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది నీకు? ఎందుకు స్టార్ట్ అయిందిరా బాబు అనిపిస్తుంది. అంటే తొందరగా స్టార్ట్ అయితే తొందరగా అయిపోతుంది కదా. లైక్ యువర్ టైమింగ్. శుక్రియా శుక్రియా. ఎక్స్క్యూజ్ మీ. గురుగారు, నేను ఇక్కడ కూర్చుంటాను. మరి నేను ఎలా రావాలి? ఫ్లైట్ వెనకాల పరిగెత్తుకు రావాలా? పంచికి పిచ్చెక్కిపోయింది కదా. ఇలాంటి పంచులు చాలా ఉన్నాయి నా దగ్గర. భయ్యా ప్లీజ్ అర్థం చేసుకోండి భయ్యా. చూడమ్మా, దేవుడు నీకు ఆ బ్యూటిఫుల్ బాడీ ఇచ్చాడు, నాకు ఈ యాంటిక్ పీస్ ఇచ్చాడు. నాలోకి నువ్వు, నీలోకి నేను రాలేం కదా. ఫ్లైట్ వాడు నీకు ఆ సీట్ ఇచ్చాడు, నాకు ఈ సీట్ ఇచ్చాడు. ఎవరి సీట్లో వాడు కూర్చోవాలి. ప్లీజ్ గివ్ మై సీట్. నాటి గైడ్. మళ్ళీ పంచు మెంట్లెక్కేద్దాయి నా దగ్గర ఉన్న పంచులని చెప్తాను. మై నేమ్ ఈజ్ ప్లాటినం ప్రణీత్. ప్లాటినం ఏంటి, ఇంటి పేరా? కాదు, ఇండస్ట్రీలో అది నా పెన్ నేమ్. ఇచ్చారండి. ఇండస్ట్రీలో ఎవరు ఏది ఎవరు, మనమే లాగేసుకోవాలి. ఐఎమ్ అప్కమింగ్ రైటర్. అసలు మీ ఏజ్ ఏంటి, అప్కమింగ్ ఏంటి? ఏజ్ బారైపోతుంది కదా అని దేవుడు మనకు బ్రేక్ ఇచ్చాడు కదా. ఏజ్కి టాలెంట్కి అసలు సంబంధం లేదు. ఈ అమ్మాయిలు ఉన్నారు చూడండి, మనం అనుకున్నంత మంచోడు కాదు సార్. కళ్ళీలో చిన్నవి చేసేసి, లిప్స్ వెట్ చేసుకుని, బాడీ కొంచెం షేక్ చేస్తే ఏదడిగితే అది ఇచ్చేస్తారు ఈ మగాళ్ళని వాళ్ళ అభిప్రాయం. బట్ నేను అలాంటి వాడిని కాదు. ఏంటి తేడా? నో 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 నో, ఫీల్ ఫ్రీ, నో అటాక్స్. ఏడ్సవ్లే. అమ్మాయిలంటే పడతారా? అమ్మాయిలంటే ఏంటో తెలుసారా నీకు? బంగారు, సరైన అమ్మాయిని ఎప్పుడు చూసుండవురా నువ్వు. నా అలాంటి అమ్మాయి ఎప్పుడు తగులుండదు కదరా నీకు. ఏ అమ్మాయిని ఎప్పుడైనా ఇంత దగ్గరగా చూసావా నువ్వు? నీ జీవితానికి చాలే. పిపి గారు బాగుందా? పర్లేదు, ఓ మస్తారుగా. ఈ ప్లాటినం గారు ఏరి? ప్లాటినం గారికి పంక్చర్ అయింది, హైదరాబాద్ వరకు లేవడు. ఏంటి మరి ఐస్ బాక్స్ లో ఉన్నాడు? కార్తీక్, ఫ్లైట్ నైట్ నీకు ఎలా అనిపిస్తుంది? తొందరగా ఏదైనా పెడితే తినేసి పడుకోవాలని ఉంది. మరి నీకు? ఫుల్గా తాగి పడిపోవాలని ఉంది. ఏంటి, నీకు మందు అలవాటు ఉందా?
ఎక్స్క్యూజ్ మీ ఎస్ మా 2 pegs వోడ్కా జిన్ రమ్ విస్కీ మిక్స్ వెల్ సంజయ్ నాకొద్దు. నీ కాదే రెండు నాకే అదేంటి? డైలీ 2 పెగ్లేసి పడుకుంటాను ఎందుకు? ఆడపిల్లవి, పెళ్లి కావాల్సిన దానివి, ఇలాంటివన్నీ మానేస్తే బెటర్ కదా. అంతేనంటావా ఆ. సరే తాగనులే క్యాన్సిల్ క్యాన్సిల్ సంజయ్ సంజయ్ సంజయ్, నువ్వు నా గురించి నీ అలవాట్లే మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలా ఏం లేదు నీ గురించి మారడంలో కిక్ ఉందిలే ఈ రోజు నుంచి నేను మందు తాగను బా మూవ్ ఓకే మ్యామ్. హ్యాపీ అయ్యా అట్లీస్ట్ గుడ్ గర్ల్ అని పొగడొచ్చు కదా ఏ మనిషి వీడు థ్యాంక్ యూ. వెజ్ ఓ నాన్ వెజ్ సార్? సంజయ్ సంజయ్, ఏంటి ఫుడ్ వచ్చింది తింటావా? చాలా సంతోషం మాకు ఆకలిగా లేదు మీరే తినండి 1 వెజ్. థ్యాంక్స్. వెల్కమ్ సార్. నువ్వు అసలు మనిషివేనా ఒక అమ్మాయి ఆకలిగా లేదంటే అలిగిందని అర్థం బతిమాలని తెలీదా తెలుసు. ఇప్పుడు ఎందుకు అలిగావని అడిగితే ఒక్కటి కాదు 100 కారణాలు చెప్తావు. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. మీ ఆడవాళ్ళు కన్విన్స్ అవుతారేంటి? సో వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్. దాని బదులు బాగా తినేసి పడుకుంటే గ్లామర్ అని పెంచుకోవచ్చు. జోక్ చేశా, తిను. ఏం అక్కర్లేదు సంజయ్ పందిలా తినేసి పడుకో సారీ చెప్పానుగా. అరే అసలు ఇది తీసుకుంది నీకోసం, తిను. నేను చూస్తుంటే చిన్నపిల్లలా ఉన్నావు, తిను. అది గుడ్. యూనో కార్తిక్ నాకు మా అమ్మ నాన్న తర్వాత ఇలా తినిపించింది నువ్వే థ్యాంక్ యూ అవునా? టెంప్టింగ్ ఆస్ కదా టెంప్ట్ అవుతున్నట్టున్నాడు కురుడు సంజయ్ నీకేమైనా పిచ్చా అయినా నీకు అర్థం కదలే వాడి మీద నేను రాంగ్ టైంలో పుట్టిన ఎత్తువ నా మీద నాకే ఆశయం వేస్తోంది ఒళ్ళంతా యాసిడ్ పోసేసుకోవాలి ముసలి ఎత్తువ చత్తి ఏంట్రా ఆ లుక్ ఏంట్రా ఎత్తవని ఆడపిల్లని ఆట పట్టిస్తే అందంగా ఉంటుంది అల్లరి పాలు చేస్తే అసహ్యంగా ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. కెన్ యూ చేంజ్ మై ఫ్లైట్ ప్లీజ్? నో సార్, ఇట్స్ నాట్ పాసిబుల్. కనీసం ఆ డోర్ అన్న తీయమ్మ, దూకేస్తాను. యూ నాటీ బాయ్. కొంప తీసి వీడు నాతో మాట్లాడడం మానేస్తాడా ఏంటి ఏదోటి చేసి మళ్ళీ ట్రాక్లో పెట్టేసుకోవాలి కార్తీక్ ఏమైంది? నేనేమో కాఫీ తాగుతూ వస్తుంటే ఓ 6 year కిడ్ ఎస్కలేటర్ మీద నుంచి పడిపోతుంటే టప్ మని సేవ్ చేశాను వెరీ గుడ్ గర్ల్. కదా రెస్ట్ రూమ్కి వెళ్ళి వాష్ చేసుకొచ్చే పో. బాబు సుబ్బారావు వాష్రూమ్కి వెళ్ళి ఏం వాష్ చేసుకోవాలో మాకు తెలుసు అసలు నీకు సిగ్గుందా ఒక అమ్మాయి అది సంధ్య లాంటి అమ్మాయి బట్టల షాప్ లో ఉంటే వచ్చి డ్రెస్ పాడైందంటే అదెంత ఛాన్స్ వాడుకోవయ్యా ఓ జత కొని ఇంప్రెస్ చేయి మార్కులు కొట్టు నాకే మార్కులు వద్దు.
వద్దా? వద్దని చెప్పాను కదా. అయితే నాకు డ్రెస్ వద్దు. ఓ సంజయ్ 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 రౌడీదానా. అది ట్రై చేద్దాం దా. యువర్ కార్డ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ యువర్స్. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ ఫర్ యూ. నాకెందుకు? మనకి ఇది ఫ్రీగా దొబ్బేసి అలవాట్లేదు. ఓకే తీసుకో. బాగుంది. థ్యాంక్ యూ. డ్రెస్ ఎలా ఉంది? సెలక్షన్ ఎవరిది? సూపర్గా ఉంది. మామూలు పొగరు కాదే నీకు. నిజంగా బాగుంది. చాలా ఆకలిగా ఉంది కార్తీక్. ఐస్ క్రీమ్ తిందామా? ఛీ, చిన్నపిల్లకి ఐస్ క్రీమ్ ఏంటి? నువ్వు చిన్న పిల్లని కాకపోతే నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతమ్మా? ఐస్ క్రీమ్లకి డేట్ ఆఫ్ బర్త్లు, చాక్లెట్లకి బ్యాంక్ బ్యాలెన్స్లు చెప్పారు. దా తిందు కానీ. అలా దారికి. ఏ నీకు తెచ్చుకోలేదా? లేదు. స్పూన్తో తినొచ్చు కదా. లేట్ అయిపోతుందబ్బా. కార్తీక్, లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకు లవ్ అట్ ఏ సైట్ మీద ఏ ఒపీనియన్ లేదు. అసలు ఈ భూమి మీద లవ్ అనేది ఉండదు. ఉన్నదంతా అవసరం. దాన్ని లవ్ అని, బ్లడ్ రిలేషన్ అని, ఫ్రెండ్షిప్ అని రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం. న్యూ ఫిలాసఫీ. హలో బేబీ, లెట్స్ గో అవుట్. ఓకే కూల్. నాన్న మోహన్ రావు వాడు నన్ను కమెంట్ చేస్తే వెళ్ళి కొట్టచ్చు కదా, హ్యాపీగా ఫీల్ అవుతాను. అసలు ఇంత అందంగా పుట్టడానికి నీకు సిగ్గు ఉండాలి. అయినా నిన్ను కామెంట్ చేసే వాళ్ళందరినీ కొట్టుకుంటూ పోతే నా జీవితం అంతా దానికే సరిపోద్ది. తిట్టావా పొగిడావా? దాని అంతా చూస్తుండు, ఇప్పుడే వస్తాను. Hey baby, come here. Man, what a hot chick. Come on man, let's take her. సంజయ్. హలో ఎక్స్క్యూజ్ మీ, వేర్స్ ద గర్ల్? We didn't see her. వాయిస్ We don't know. సంజయ్. 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 ఎందుకంత కంగారు పడుతున్నావు? భయపడ్డావు కదా ఏమైపోయానని. నిజం చెప్పు, నిజం చెప్పు. Look at your face. ఐఎమ్ సో సారీ సంజయ్. కోపంలో నీ మీద చేసుకున్నాను. ఏ సారీ ఎందుకు? నన్ను కొట్టిన దాంట్లో నీ కోపం కనిపించలేదు, రెస్పాన్సిబిలిటీ కనిపించింది. నాకు అది ఇష్టం. నేను అల్లరి చేస్తే తిట్టాలి, ఇంకా ఎక్కువ చేస్తే అప్పుడప్పుడు ఇలా కొట్టాలి. అమ్మ ఎప్పుడు అంటుంటుంది నిన్నెవడూ భరించలేడే, భయపడి పారిపోతాడని. కానీ నువ్వు అలా కాదు కార్తిక్. నా అల్లరిని భరిస్తావు, ఆకలి తీరుస్తావు, అలిగితే బతిమాలుతావు, కోపాన్ని పొగడతావు, అన్నింటికి మించి నన్ను బాగా చూసుకుంటావు. నీకు తెలీదు కార్తిక్, నాకు నీతో లవ్ అట్ ఫస్ట్ సైట్. అందుకే నీ వెనకాల ఎంతలా తిరుగుతున్నాను. ఐ మీన్ లవ్ విత్ యు కార్తిక్. నాకు నీ మీద అలాంటి ఉద్దేశం లేదు సంజయ్. అదేంటి కార్తిక్, నేను నీకు నచ్చలేదా? ఛా, నీకేం తక్కువ, బంగారంలా ఉంటావు. మరి ఇంకేంటి, నేను నీకు సరిపోనా?
నేనే నీకు సరిపోను. పర్లేదు కార్తీక్, నువ్వు ఎలా ఉన్నా నేను అడ్జస్ట్ అవుతాను. అడ్జస్ట్ అవటం నువ్వు రెడీగా ఉన్నా నేను రెడీగా లేను. నాకు ఇద్దరికి పెళ్ళయింది. దేవుడా, కర్మ కర్మ కర్మ. నన్ను చూస్తుంటే చిన్నపిల్లలా ఉన్నావు అంటే ముద్దొచ్చి అంటున్నావు అనుకున్నాను. మురిసిపోయాను. మా అమ్మ చెప్తూనే ఉంది, నీకు ప్రేమలు దోవలు ఫ్యాంటసీలు ఎందుకే? కోర్స్ నువ్వు అందగానే ఉంటావు, నీకేం తక్కువే, ఇండియాకి రావే, నీకు మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేస్తానంది. కానీ నేనే మనసులు కలిసాయి, మూతులు కలిసాయి, నాలాగే మాట్లాడుతున్నాడు, నాలాగే నడుస్తున్నాడు, నాలాగే దొక్కుతున్నాడని నీ వెంటపడ్డా. బాగా జరిగింది. ఖుషి చూసి పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. వద్దే, చిన్నపిల్లవే అన్నారు. ఒక్కడు చూసి మహేష్ కి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. పెళ్ళైపోయిందన్నారు. ట్విన్ టవర్స్ చూడాలి, ఎలాగైనా యూఎస్ లో చదవాలనుకున్నాను. అవెవరో కూల్ చేశారు. జీవితంలో ప్రతిదీ ఇంతే. సంధ్య, ఏంటి నా వల్ల ఏదైనా ఇదే లేదైనా నేనే కలుపుకొని రాసుకొని పూసుకొని ఇప్పుడు తుడుచుకోలేను. పిల్లలెంతమంది? ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ఎందుకాగే కనేలేకపోయావా? ఇంతకీ దేంతో తగలడ్డావు? దేన్ని చేసుకు తగలడ్డావు? సారీ సంధ్య, నా పర్సనల్స్ ఎవరితోనూ షేర్ చేసుకోను. చేసుకోకే, నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. నీ పెళ్ళవడు నీ పర్సనల్ కాదు. ఇక్కడ దేంతో తగలడ్డావు? ఊటీలో 3 సంవత్సరాల క్రితం ఊటీలో సీను ఆగు సీను. ఇప్పుడు ఆ పిల్లిని దానికిచ్చి మార్కులు కొట్టేసావా? లేదు, అప్పట్లో నీస్ చాలా గట్టిగా తినేవాడిని. తినేశాను. తినేసావా? అక్కడ సేమ్ రియాక్షన్. తినేసారా? అలా ఎలా తినేస్తారండి? అసలు మీరు మనుషులేనా? అంత బుజ్జిబుజ్జిగా ఇన్నసెంట్ గా పాపమండి. అంటే వాతం అది తగ్గుతుందంటేను. ఆపండిగా. బాగా పరిగెత్తచ్చని కుందేల్ని, బాగా ఎత్తచ్చని కోతుల్ని, బాగా మొరగచ్చని కుక్కల్ని, కుక్కలా? దేన్నైనా తినేగలరు మీరు. రామచంద్ర, నా వల్ల కాదండి బాబోయ్. ఇదేంటండి బాబు, నేనేదో మిమ్మల్ని తినేసినట్టు ఫీల్ అవుతున్నారు. చూడండి, వచ్చే జన్మలో మీరు కుందేలే పుడతారు. ఇలానే ఎవరో కోసుకుని తినేస్తారు. ఆ కోసేది మీరైతే ఐ విల్ బి ఎ వెరీ హ్యాపీ రాబిట్. ఐ హేట్ యు. ఇలాంటి వదోలు అసలు భూమి మీద ఎందుకు పుడతారో ఏంటో.
ఐ హేట్ రాబిట్స్. ఐ లవ్ రాబిట్స్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ బేబీ. సార్ సిగరెటా? కాఫీ తాగుతావరా? ఆటలో పడిపోయి భూమి మీద అమ్మాయి అనే ఐటెం ఉంటుందని విషయమే మర్చిపోయాం. ఈ రోజు నుంచి ఆట అమ్మాయి రెండూ చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంటే కానీ నువ్వు బతుకుండాలి కదా. కొంప చూసావు ఎంత ఉందో, చాలా పెద్ద ఫ్యామిలీ, ఒక్కతే కూతురు, ఏ చేస్తారు? అది చూస్తేనే తెలుస్తుంది. తెలియని డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్పరా. రోజు నీ దగ్గరికి వచ్చి సీరియల్ కలుస్తాను, చెప్పరా. అమ్మాయి గారు చాలా స్ట్రిక్ట్, ఇలాంటివి అసలు పడవు. తింగరదండి, ఈజీగా పడిపోతా. అమ్మాయి గారు చాలా మంచోళ్ళండి, ఎవరు చేసుకుంటారో కానీ చాలా అదృష్టవంతులు. మీరు చాలా అదృష్టవంతులు సార్. కాల్చండి. చాలేరా. చాలా అండి, అసలు డీటెయిల్స్ అన్ని ముందే ఉన్నాయి. ఆ. అక్కకో తమ్ముడు ఉన్నాడండి. అక్క ఆగు. ఏయ్! ఇప్పుడు వెయ్యక. ఎందుకురా? వెయ్యమంటున్నాగా. ఏంట్రా ఇది? ముల్లక్క. తీసి పక్కన పడేయచ్చు కదరా. తట్లేదక్క. ఎలా బతుకుతావో ఏంటో. నువ్వు ఉండగా నాకేంటక్క. తమ్ముడికి అక్క అంటే ప్రాణం, అక్కకి తమ్ముడే జీవితం. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారండి. సినిమాకైనా, స్కూల్కైనా, పార్క్ అయినా, పిక్నిక్ అయినా. సార్ సిగరెట్ డబ్బులు ఇవ్వటం మర్చిపోయారు. రోజు వస్తానని చెప్పాను కదరా. ఖాతా పుచ్చుకుని రాసుకో. ఊటీలో సిగరెట్లు అమ్మకూడదా? ఇదేంట్రా గోలికైలా ఉంది. ఏయ్, నాకు ఇంతెంత ఉండాలి, లేదా నువ్వు నీ బండి ఇక్కడ ఉండదు. ఎవర్రా అది? మనిషి కనిపించట్లేదు, బాల్ తొలుగుట్టు వచ్చేస్తుంది. యా! ఫుట్బాల్ అంటే ఏం లేదురా, కాళ్ళ దగ్గర వస్తే లాగి ఎవరు ఇక్కడ బాల్ తన్నింది? నేనే. చెప్పాను కదా. అసలు నీకు ఏ అర్హత ఉందని బాల్ తన్నావరా? పందిలాగా పానీపూరీలు తిని ఒళ్ళు పెంచడం కాదురా బేవార్సి ఎదవా. అసలు బాల్ సైజ్ ఎంత ఉంటుందో తెలుసా నీకు? ఫుట్బాల్ అంటే ఏంటో తెలుసా నీకు? అసలు ఎంతమంది ఆడతారో తెలుసా నీకు? ఏం సార్ మీరు కాళ్ళ దగ్గరికి బాల్ వచ్చిందని అన్నాడు అంతే. కాళ్ళు ఎరుగు వచ్చిందని బాల్ తనేయటం, బెడ్రూమ్ లోకి వచ్చిందని పర్మిషన్ సార్ మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఎవరా సార్ నీకు? నాకు రత్నాలు లాంటి 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు సార్ అంటే పడతాను కానీ నువ్వు ఎవడన్నా సార్ అంటానికి? నీకు సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు ఉంటే ఫుట్బాల్ నేర్చుకొని అప్పుడు బాల్ తను ఏంటి? ఏంట్రా చూపు పీకుతావా? బాబులతో వచ్చినా సరే, బాబాయిలతో వచ్చినా సరే, అన్నయ్యలతో వచ్చినా సరే, అక్కలతో వచ్చినా సరే, ఎనీ టైం అకాడమీ. చూపేంట్రా చంపేస్తాను చేద్దావా. Come on boys, come on, come on, come on, come on, come on, come on. Yeah. హలో, రాబిట్ మీరా? వాట్ అ ప్రెజెంట్ సర్ప్రైజ్. మీరు చెవుల పిల్లల్నే అనుకున్నాను. చిన్నపిల్లల్ని కూడా తినేస్తారా? వీడు చేసిన పాపం ఏంటండి? చిన్న పిల్లడు అంతలో కొడతారా? కొట్టడమా, కాల్ తీసేయటమా? ఇంత టాలెంట్ పెట్టుకొని సందులో గొంతులో తిరుగుతాడా? టాలెంట్. నిన్న మార్కెట్ లో బాబు బాల్ తంటో చూశాను. ఆ ఫుట్ పొజిషన్ చూసి మబ్బిడిపోయింది నాకు. మీకు వాడు చిన్నపిల్లలా కనిపిస్తున్నాడండి, కానీ నాకు బాబులో ఒక పీలే, ఒక మెరడోనా, ఒక రొనాల్డో మొత్తం కలిపి కనిపిస్తున్నారు. ఏది ఓ అన్నలా వదలండి, ఏం చేస్తానో మీరే చూస్తారు. ఏం చేస్తారు? చంపేస్తారు, అంతేగా? రారా. న్యూటన్ చెట్టు కింద కూర్చొని యాపిల్ కింద పట్టును చూసి సైంటిస్ట్ అయిపోయాడనే మీకు ఈ ప్రపంచానికి తెలుసు. కానీ న్యూటన్ ఆ చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు, అదే టైంలో యాపిల్ ఎందుకు కింద పడింది అని ఎవరైనా తెలుసుకున్నారా? అడిగారా? నాలాంటి ఒక టీచర్ అతనిలోని టాలెంట్ గమనించి కావాలని చెట్టు కింద కూర్చోబెట్టి చెట్టు బ్యాగ్ ఎక్కి యాపిల్ కింద తీసేశాడు. ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే ఆ రోజు న్యూటన్ కూర్చుంది యాపిల్ చెట్టు కింద కాదు, మరి
నిజానికి అది ఒక మామిడి చెట్టు అన్సీజన్ అవటం వల్ల యాపిల్ వేయాల్సి వచ్చింది. ఈ రోజు అందరూ న్యూటన్ గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఆ టీచర్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? లేదే. రేపు బాబు కొట్టే బాల్స్, గోల్స్, కప్పుల గురించే మాట్లాడుకుంటారే తప్ప నన్ను ఎవరూ పట్టించుకోరు. అయినా పర్వాలేదు, బాబు టాలెంట్ ఈ కొండల మధ్య, ఈ టీ ఎస్టేట్ల మధ్య నలిగిపోవటం నాకు ఇష్టం లేదు. నేను ఊటీలో ఉండగా అలా జరగనివ్వను. అందుకే రా కొట్టాను. జాయిన్ అయిపోతున్నావు కదా, అర్థం చేసుకోరా. నో డెసిషన్ ఇస్ యువర్స్. డెసిషన్ ఇస్ యువర్స్. జాయిన్ అవుతున్నా. కంగ్రాట్స్ భరత్, వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యావు. వరల్డ్ కప్ వచ్చి ఒక్కరోజు అయింది కదా సార్. బంగారాన్ని శుద్ధి చేయడం కష్టం కానీ భరత్, వజ్రం దొరకటమే లేటు. వజ్రం మీరు వేరే పనులే పెట్టుకోకండి. మీరు కూడా మా ఎదురుతో పాటు జర్మనీ వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులో నా గొప్పతనం ఏం లేదు భరత్. నీ పట్టుదల, నీ శ్రమ, వీడు తమిడిగా పుట్టడం, ఇవే నీ బలాలు. నేను వాటినే ఫోకస్ చేశాను. ఈ మాత్రం దానికి నువ్వు థ్యాంక్స్ అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టేసి మీ అక్క జరిగిందంతా మర్చిపోదాం, మంచి ఫ్రెండ్స్ గా ఉందాం అనేసి. మరీ టూ మచ్. నువ్వు జాయిన్ అయిన మధ్యాహ్నమే వరల్డ్ కప్ ఏంటి? వరల్డ్ కప్ అయితే ఇంపాక్ట్ బాగుంటుందని అలా అన్నాను. ఏమండే, నేను క్షమించరా? ఆ రోజు మీరు కుందేలు వెంట పడుతుంటే పట్టుకొని తినేయడానికి అనుకున్నాను. అందుకే దాన్ని కోసి చక్కగా ఉండి గిన్నెలో పెట్టి ఊటీ ఎంత తిరిగానండి మీకోసం. అందరూ మీలాగే కోళ్ళని గొర్రెల్ని తినేస్తారు అనుకున్నారా? తినేశారు. అసలు కోళ్ళని గొర్రెల్ని పుట్టించిందే మనం తినేయడానికండి. వయసు అయిపోయి చచ్చిపోయిన మనుషుల గురించి విన్నాం కానీ వయసు అయిపోయి చచ్చిపోయిన కోళ్ళు గొర్రెల గురించి ఎక్కడైనా విన్నావా? మీరు కోపంలో చాలా అసహ్యంగా ఉన్నారు. మూతి బాగా ముందుకు వచ్చింది. ఇంకెందుకు అనండి, ఐ హేట్ యు. ఇంకా ఆపండి. మీరు అనేవాళ్ళు, మేము పడేవాళ్ళం. అనండి. అబ్బా నానా, నన్ను ఇష్టపడటం ముఖ్యం కాదు, నేను ఇష్టపడాలి. మన తెలుగు వాళ్ళు అయితే చాలు, ఎనీ హిల్ స్టేషన్, అది కొడైకెనాల్ అయినా, కూలు మనాలి అయినా, ఊటీ అయినా. దిగిపోయినట్టుంది. ఏంటోనండి, సంబంధాలు తెగొచ్చి పడిపోతున్నాయి. మరేం పోయే కాలం చేసుకుని చావచ్చుగా. బేసిక్గా నాకు కళ్ళు ఎక్కువ వస్తుంటాయండి. అందులో నాకు బాగా ఎక్కువగా వచ్చే కళ మీకు తెలియాలి. నేను ఊటీలో సేమ్ ఇలాంటి స్కూల్లోనే టీచర్గా పనిచేస్తుంటాను. ఓ పిచ్చి పిల్ల నా దగ్గరకు వస్తుంది. నేను అమ్మాయిని చేరదీస్తాను, సాగుతాను, అన్నం తినిపిస్తాను, తలదువి జల్లేస్తాను. అలా తనని మామూలు మనిషిని చేస్తాను. చివరికి అమ్మాయి నన్ను కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయి ట్రైన్ ఎక్కేస్తుంది. అప్పటికి నేను స్టేషన్కి వెళ్ళి నన్ను గుర్తు చేద్దామని శతవిధాలా ప్రయత్నిస్తాను. కానీ ట్రైన్ బయలుదేరిపోతుంది. పాపం తనకు మాత్రం ఏం గుర్తుంటుంది చెప్పండి. ఇక నేనంటారా, ఆ అమ్మాయి జ్ఞాపకాలతో ఈ ఊటీలో అలా నా శాశ్వత జీవితాన్ని ఈ చెట్లు పొట్ల మధ్య గడిపేస్తూ ఉంటాను. ఏమండి, అయిపోయిందండి, అయిపోయింది. కథగా కల్పనగా కనిపించెను నాదొక దొరసాని. అంత మంచి ఫీల్ ఉన్న కథ చెప్తే అసలు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు నాకు అర్థం కాలేదు. నువ్వు కమలా హాసన్, అదో శ్రీదేవి, ఏదో మొబ్బు మొహాలు వేసుకుని. అందుకే నేను కూడా డైరెక్ట్ అయిపోయాను. మీరు పెద్ద పెద్ద ప్లేయర్స్ అవ్వాలంటే ఏం చెయ్యాలి? ప్రేమించాలి. అసలు ఇంత పెద్ద ప్లేయర్ ఎలా అయ్యారని మొన్న సమ్మర్లో ఊటీ వచ్చినప్పుడు టన్నులకు నడితే ఏం చెప్పాడో తెలుసా? కార్తీక్, నేను ప్రపంచానికి అబద్ధం చెప్పాను, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. కానీ అది కాదు, లవ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పాడు. సో ఈ రోజు నుంచి మనందరం ఏం చేయాలి? గుడ్. ఈ రోజు ప్రేమ గురించి తెలుసుకున్నాం, రేపు పెళ్లి గురించి తెలుసుకుందాం. పెళ్ళే. ప్రేమ తర్వాత పెళ్ళేగా. బాల్ని ఎలా పెళ్లి చేసుకోవాలి, ఆటని పెళ్ళలో ఎలా చూసుకోవాలి, గోల్తో సరసాలు, పాసింగ్స్తో పరాచకాలు, ఇవన్నీ రేపు తెలుసుకుందాం. రేపు సో లెట్స్ ప్రాక్టీస్ లవ్. లాలి 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 లా లలా లలా. ఓఫో, ఈ అమ్మాయిలు అందరూ ఇంతే.
4 జోకులు వేస్తే పడిపోతారు. ఇలా సడన్గా వచ్చేస్తే ఎలాగండి? కాలు తొక్కేసుకోను. ఇప్పుడు మీకు ఎలా మర్యాద చేయాలి? ఎలా చూసుకోవాలి? రాక మా ఇంటికి వచ్చారు. ఐ మేక్ వెరీ గుడ్ కాఫీ. కాఫీ తాగుతూ ఆడుకుందాం రండి. హలో, మీరిచ్చే కాఫీ డీల్ కోసం రాలేదు నేను. అవునా? అరే రే, రాత్రి హాఫ్ విస్కీ ఉండాలి, వేసేసానే. ప్లీజ్, మీవన్నీ చూస్తున్నాను. అసలు నా వెంట ఎందుకు పడుతున్నారు? మీరంటే నాకు ఇష్టం లేదు. మీకు నాకు సెట్ అవదు. ఏ ఎందుకు? కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటివన్నీ ఆపేస్తే బెటర్. కానీ నేను కారణాలు చెప్పుకోవాలి. నేను ఏదో టైం పాస్కో, టైం ఎక్కువ అయిపోయో మీ వెనకాల పట్టలేదు. మిమ్మల్ని చూడగానే మీరు నాకు బాగా నచ్చేశారు. నేను మీకు ఓకే అనుకుంటే మీ అమ్మ నాన్నని మర్చిపోయేంత ప్రేమను మీకు ఇవ్వగలను. నాలో మీకు నచ్చని ఉంటే నేను మార్చుకుంటాను. అలాగే మీలో నాకు నచ్చని ఉంటే చెప్పి మార్పించుకుంటాను. ఏదేమైనా మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఇవన్నీ చెప్పడానికి బానే ఉంటాయి. అసలు నా గురించి ఏం తెలుసన్న వెంట పడుతున్నారు? నా మైండ్ సెట్ ఏంటో తెలుసా మీకు? నేను చాలా మొండిదాన్ని, పెంకిదాన్ని, గారాబంగా పెరిగాను. అనుకున్నది దొరక్కపోతే అప్సెట్ అవుతాను, అరుస్తాను. ఇవన్నీ భరించగలరా? అన్ని తట్టుకుని జీవితాంతం నాకు తోడుండగలరా? తప్పించుకోవడానికి చాలా కారణాలు చెప్పొచ్చు, కానీ ఒప్పుకోవడానికి ఇక్కడ నచ్చాలి. ఇక్కడ నచ్చితే జీవితాంతం దీనికి సమాధానం చెప్పుకుంటూ బతికేవచ్చు. నువ్వు నాకు ఇక్కడ నచ్చావు. హలో, ఏంటండి మార్నింగ్ నుంచి చూస్తున్నాను, ఎదురొస్తే తప్పించుకుంటున్నారు, నవ్వితే సీరియస్గా చూస్తున్నారు. చూడండి, నేనంటే ఇష్టం లేని వాళ్ళు నాకు నచ్చరు, అసలు పట్టించుకోను, అది ఎవరైనా సరే. అలాంటప్పుడు నన్నెందుకు కదిపారు? ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వరా? ఇంకా జీవితాంతం టైం ఉంది, హ్యాపీగా ఆలోచించుకుంటూ కూర్చోండి. ఓకే? హలో, పెట్ల కార్తీక్ నారాయణ గారు. ఏంటి? నాలో నచ్చినవి ఏమన్నా ఉంటే చెప్పొచ్చు కదా, మార్చుకుంటాను. అంతేగాని ఇలా అవాయిడ్ చేయకండి, తట్టుకోలేను. ఏంటి ఆ మాత్రం దానికే పడిపోయిందా? ఎస్, ఇక ఆ రోజు నుంచి రచ్చ రంబోలా. తర్వాత ఏం జరిగింది? ఏ లవ్ షోలో అయినా ఏం జరుగుద్ది? వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది, పెద్ద ఫైట్ జరిగింది. సారీ బాస్. సారీ అంట. సారీ కళ్ళి పుట్టాయా? ఎంత ఊర్రని? సారీ చెప్పానుగా. సారీ 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 చూసుకోలేదు. ఫైటా ఎవరు పెట్టించారా? అడికి సొల్లి అనిపిది యారు யாரன கேக்குறேன் இல்ல. చిన్నప్పటి నుంచి మణిరత్నం సినిమాలు చూసి ఊటీ అంటే చెట్లు మంచు అందమైన అమ్మాయిలే అనుకున్నాను. ఇక్కడ విలన్లు కూడా ఉంటారేంట్రా? ఊటీ కూడా పొల్యూట్ అయిపోయిందే.
மிஸ் ஆயிடுச்சுன்னு நினைக்கிறியா? மிஸ் பண்ணிட்டேன். இப்போ சொல்லு, என் செல்லம் என்னை அடிக்க சொல்லி அனுப்புனதே யாரு? சொல்ல மாட்டியா? ஆ? వసో 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 ఆన్ ద స్పాట్ నాతో వచ్చేటా నీకేనా ప్రాబ్లమా? కూర్చో మాట్లాడదాం. మాటలు పాటలు లేవింకా. కూల్గా రొమాంటిక్గా సాగుతున్న లవ్ ట్రాక్ లో మీరు యాక్షన్ తీసుకొచ్చారు. నేను ఒక్కసారి యాక్షన్లోకి దిగితే అవతల వాడికి రియాక్షన్ కట్ చేసే టైం కూడా ఇవ్వను. వసు, నువ్వు అంటే ఈరోజు సాయంత్రమే మన పెళ్ళి. తను రాదు. నేను వస్తాను కార్తిక్. జీవితం ఫ్లైట్ గాల్లోనే వెళ్ళిపోతే బాగుండు. దరిద్రం వదిలిపోద్ది. సంధ్య, ఈరోజు వైజాగ్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి అంట. నాకు అర్జెంట్ పని ఉంది, వెయిట్ చేయలేను. ఫ్రెండ్ బండి వచ్చింది, నేను బయలుదేరుతాను. సంధ్య, అంత ఈజీగా అలా చెప్తున్నావు కార్తీక్? వెళ్ళిపోతున్నానని ఉండొచ్చుగా, ఇంకెప్పుడూ కనిపించవు కదా. బాధగా ఉంది కార్తీక్. వసు చాలా అదృష్టవంతురాలు కార్తీక్, నీలాంటి హస్బెండ్ దొరికినందుకు. ఎంత తొందరగా తన దగ్గరికి వెళ్దామా, తనతో టైం స్పెండ్ చేద్దామా అని ఉంది కదా నీకు. నేను ఇండియాకి వచ్చింది తనకి డైవర్స్ ఇవ్వటానికి. తను ఇప్పుడు నా జీవితంలో లేదు. మెదురు విడిపోయాం.
నమస్తే సార్. సార్కి ఇమ్మన్నారు. అవునా? వాడు ఎక్కడ ఆఫీస్లో ఉన్నాడా? అవును సార్. సరే లగేజ్ తెచ్చి. సరే సార్. ఉంటాను సార్. ఓకే. నువ్వేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చావు? ఎరే నా మీద ఇంప్రెషన్ మొత్తం పోయినట్టుంది కదా? పెళ్ళైన తర్వాత అసలు ఏం జరిగింది కార్తీక్? అందరిలాగే మా లైఫ్ కూడా చాలా రొమాంటిక్గా మొదలైంది. మరేం పోయే కాలం? నీకు బాగానే పని జరుగుతుందిగా. అదే కాలేస్తే వేయించుకుంటుంది, చేస్తే వేయించుకుంటుంది, అంతకంటే ఏం కావాలి? ఏముందిలే, మందు తాగి కొట్టేయడమో సిగరెట్లతో కాల్చేయడం చేసుంటాం, లేకపోతే మోజు తీరిపోయి ఉంటుంది. అంటే ఒక మగాడు విడాకులు ఇస్తాడంటే ఇవే కారణాలు, వేరే కారణాలు ఉండవే? ఇంకేముంటాయి? ప్రేమించావు, ఇంట్లోంచి తీసుకొచ్చావు, పెళ్లి చేసుకున్నావు. నేను ప్రేమించిన అమ్మాయి వేరు, పెళ్ళైన తర్వాత అమ్మాయి వేరు. పెళ్లికి ముందులా తను లేదు. అసలు ఆ అమ్మాయి కాదు, పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయిలని అంతే మారిపోతారు. ఏం కాదు. కాదా? అసలు పెళ్లికి ముందు వసు ఎలా ఉండేదో తెలుసా నీకు? చూడు. ఎక్కడున్నావు నాన్నా? పక్కనే ఉన్నాను బంగారం. 2 నిమిషాలు. 2 నిమిషాలు కాకపోతే 2 జన్మలు. నా బంగారం కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనా? సెల్ ఫోన్ డ్రైవింగ్ డేంజర్ నాన్నా. ముందు ఫోన్ పెట్టే. ఇప్పుడు చూడు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి కార్తీక్? వచ్చేస్తాను వసు. చాలు ఇంకాపు. అసలు టైం సెన్స్ ఉండదు, పంక్చువాలిటీ ఉండదు. వచ్చేస్తున్నాను వసు, పక్కనే ఉన్నాను. ఎందుకు? మొత్తం మూడంతా పోయింది. ఛీ, ఇంక రాకు, అక్కడే తగలడు. వసు వసు వసు. ఎక్కడున్నావు కార్తీక్? ఇదిగో బ్యాంక్ దగ్గర, ఫ్రెండ్కి డబ్బులు అవసరం అయితేను. యు గ్రేట్ కార్తీక్. ఫ్రెండ్స్ని ఇలా చూసుకుంటున్నావంటే రేపు పెళ్ళయ్యాక నన్నెలా చూసుకుంటావో. ఐ లవ్ యూ కార్తీక్. లవ్ యూ టూ వసు. బాయ్. ఎవరు బా? మీ చెల్లిరా, నీకు డబ్బులు ఇస్తుంటే ఓ తెగబోగడేస్తుంది. దేవతరాది. ఇప్పుడు చూడు. ఎక్కడున్నావు? మన సీన్ గడికి డబ్బులు అవసరం ఉంటే ఏటీఎం దగ్గరికి వచ్చానమ్మా. సంపాదించే 10 పరక ఇలా ఫ్రెండ్స్ కి అమ్మాయిలకి పోసేయ్. ఆ దరిద్రుడికి నీకంటే అమాయకుడు ఎవరు దొరకలేదా? పందిలా ఉన్నాడు, పని చేసుకోవచ్చు కదా. చెప్పా ఏదోకి. ఎవరు బావా? మీ చెల్లిరా, నీకు ఇప్పుడు డబ్బులు అవసరం నిమ్మని చెప్పింది. కానీ రే, నీ చెల్లికి నీ మీద గొప్ప ఇంప్రెషన్ ఉందిరా. చెల్లికి నేనంటే చాలా ప్రేమ బావా. నేను అదే అనుకుంటున్నాను. నువ్వు సూపర్ రా. వసు. ఏం చేస్తుంది నా బంగారం? వసు, ఫ్రెండ్ బర్త్డే అయితేను. మందు తాగుతున్నావా? కానీ వసు, ప్రామిస్, పెళ్ళైన తర్వాత మానేస్తాను. నేను అడిగానా? కానీ ఎక్కువ తాగద్దు. 2 అంటే 2 పెగ్గులు తాగేసి జాగ్రత్తగా ఇంటికెళ్ళి పడుకో. ఇక నేనేం డిస్టర్బ్ చేయను. క్యారీ ఆన్ విత్ యువర్ పార్టీ. ఐ లవ్ యూ సో మచ్ వసు. ఐ లవ్ యూ సో మచ్. బాయ్ స్వీట్ హార్ట్. స్వీట్. ఇప్పుడు చూడు. ఫ్రెండ్ పుట్టినరోజని, ఫ్రెండ్ కారు కొన్నాడని, ఫ్రెండ్ ఇల్లు కొన్నాడని రోజు తాగి తాగి పో ఇంకా. అది కాదురా. ఛీ, ఛీ, ఉట్టుకోకు. వసు 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 వసు. నీకు నవలాటగానే ఉంటుంది, కానీ నాకే ఫుల్ కన్ఫ్యూషన్. ఏం చేస్తే రైట్ ఉంటుందో, ఏం చేస్తే తప్పు ఉంటుందో. ఏ అమ్మాయినా అలాగే ఉంటుంది. మీరు మాత్రం పెళ్లికి ముందు అమ్మాయే ప్రపంచం అన్నట్టు తిరగరా? ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్స్ అంటే ఒకటే మ్యాచ్. ప్రతి మ్యాచ్ని వరల్డ్ కప్ ఫైనల్స్లో చూడలేం కదా. ప్రేమించేటప్పుడు అమ్మాయిని లవ్లో దించడం ఒకటే టార్గెట్. మా చేతిలోని 24 గంటలు దానికి ఖర్చు పెట్టేస్తాం. కానీ పెళ్ళైన తర్వాత అదే 24 గంటల్లో
పెళ్ళం పిల్లలు ఇల్లు కెరీర్ సెల్ ఫోన్ సబ్బు పేస్ట్ పౌడరు ఇలా అన్నీ చూసుకోవాలి. కాన్సన్ట్రేషన్ తగ్గుద్ది. ఆ మాత్రం దానికే నేనంటే ప్రేమ లేదు, పెళ్ళికి ముందు అస్సలు ఇలా ఉండేవాడు కాదు, మారిపోయావు అంటే ఎలా? అమ్మాయిలకి 24 గంటలు భర్త తనతోనే ఉండాలి, తనతోనే టైం స్పెండ్ చేయాలి. అది చేస్తే చాలు, వాళ్ళు సాటిస్ఫైడ్. కానీ భర్తకి దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం ఉంటుంది. భార్య పిల్లలకి సొసైటీలో ఎలాంటి హోదా ఇవ్వాలి, ఎలాంటి సెక్యూరిటీ క్రియేట్ చేయాలని. అలాంటి టైంలోనే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. దాన్ని అర్థం చేసుకుంటే లైఫ్ హ్యాపీగా దాటేస్తాం. కానీ దాని కారణాలు వెతుక్కుంటూ గొడవలు పడితే అది అంతటితో ఆగదు, ఎండ్లెస్. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా. మా లైఫ్లో కూడా అదే జరిగింది. పెళ్లి తర్వాత ఎక్కువ టైం అకాడమీలోనే సరిపోయేది. తను చాలా లోన్లీగా ఫీల్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. కమ్ 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 త్వరగా కేక్ కట్ చే. హ్యావ్ టు గో. ఎక్కడికైనా వెళ్ళాలా కార్తిక్? అది గ్రౌండ్కి వెళ్ళాలి వసు. నా కోసం ఇంత స్పేస్ కూడా ఇవ్వలేని వాడివి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను అడిగానా బర్త్డే చేయమని? కనీసం బర్త్డే రోజైనా? బాధగా ఉంది కార్తిక్. చూడు వసు, ఒక అమ్మాయి భార్యగా మారిన తర్వాత భర్త చూపించే లవ్, కేర్, టైం, ప్రెజెన్స్ ఇవన్నీ ఉంటే చాలు. కానీ ఒక అబ్బాయి భర్తగా మారిన తర్వాత అన్నిటినీ డామినేట్ చేసే ఎమోషన్ ఒకటి వస్తుంది. అది భయం. తన భార్యకి పిల్లలకి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలని, ఏ లోటు రాకుండా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఎలా చూసుకోవాలని. నీ మీద ప్రేమ లేక కాదు వసు, నా చేతిలో టైం లేక. నేను ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి బయటికి వెళ్ళి నేను హ్యాపీగా ఉండట్లేదు వసు. నేను కూడా మిస్ అవుతున్నాను. ఎదురుగా కూర్చుని టైం స్పెండ్ చేసుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి దేవుడు మనుషులకు ఏజ్ పెట్టాడు. అవి అప్పుడు చేద్దాం. నాకు నమ్మకం ఉంది వసు. సేమ్ ప్లేస్ సేమ్ డేట్ ఓ 10 ఏళ్ళ తర్వాత వచ్చి ఈ రోజు జరిగిన డిస్కషన్ గురించి తెలుసుకొని మనమే నవ్వుకుంటాం. ఐ లవ్ యూ వసు. హ్యాపీ బర్త్డే. వైఫ్ అన్నాక అలానే ఉంటారు కార్తిక్. 24 సంవత్సరాలు ఒక ఇంట్లో పెరిగొస్తారు. అక్కడ నాన్న మీద అలుగుతారు, అమ్మ మీద అరుస్తారు, అన్నయ్యని కొడతారు. అవన్నీ ఇప్పుడు భర్త మీదే చూపిస్తారు. బ్యాలెన్స్ చేసుకోవాలి, అన్నీ ఇవ్వాలి. ఇవ్వటానికి మీరు రెడీయే. ఏది ఎప్పుడు తీసుకోవాలో మీకు క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు మీ నాన్న ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు రాత్రి 9:30 వస్తానమ్మా అంటాడు. నువ్వు 9:30 ఫోన్ చేస్తావు. లేట్ అవుతుంది బంగారం, నువ్వు తినేసి పడుకో అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఐ లవ్ యూ డాడీ, గుడ్ నైట్ డాడీ అని ఫోన్ పెట్టేస్తావు. అదే మొగుడు 9:30కి వస్తానని లేటుగా వస్తే ఆడి దుంప తెంచారు. మీ అన్నయ్య టూర్కి వెళ్తాడు. ఒరే అన్నయ్య, అక్కడ అమ్మాయిలు చాలా బాగుంటారంట, మిస్ అవ్వకరోయ్ అని అంటారు. అదే మొగుడు ఎక్కడికైనా వెళ్తే ఆడి తల్లి ఎక్కడున్నావు, ఏ హోటల్లో దిగావు, పక్క నుంచే పిల్లల వాయిస్లేంటి, అమ్మాయిలు నవ్వులేంటి, ఏది ల్యాండ్లైన్ నుంచి ఒకసారి ఫోన్ చేయి అని చీకటితో 6 గంటల నుంచి మొదలుపెట్టి అర్ధరాత్రి 2 గంటల దాకా వాడు తోలాడి తీర్చేరో. కార్తిక్, ఈరోజు ఈవినింగ్ కొంచెం తొందరగా 5:30కి రావా? బయటికి వెళ్దాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బోర్డ్. ప్లీజ్ 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 ప్లీజ్. 4:30కి వచ్చేస్తాను, కానీ బయటికి వెళ్దాం అంత అవసరమా? నువ్వు ఆలోచించు ఒకసారి. అవసరమా? నువ్వైతే ఫస్ట్ చెప్పిన టైంకి రా, అన్నీ ఉంటాయి. సాయంత్రం చూద్దాంలే కానీ నువ్వు సరే బెడ్రూమ్లోకి రా, పని ఉంది. వెళ్ళు. బాయ్. 5:30 వెయిట్ చేస్తుంటా. ఈ ప్లేయర్ పేరు మరియప్ప. అండర్ 19 ఆడాడు. మంచి ఫార్వర్డ్ ప్లేయర్. లాస్ట్ టైం సీజన్లో 10 గోల్స్ చేశాడు. సారీ, తన పేరు మునుస్వామి. ఇంటర్ కాలేజ్కి ఆడాడు. ఎంకరేజ్ చేస్తే చాలా మంచి ప్లేయర్ అవుతాడు. ఐఎమ్ సారీ. తన పేరు శివ. చాలా మంచి గోల్ కీపర్. అతన్ని బాగా మిస్టర్ కార్తిక్, కెన్ యూ స్విచ్ ఆఫ్ ద మొబైల్? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇట్స్ ఓకే.
నా వసు ఏం చేస్తుంది? ఏ కూర ఉంటుంది? టట్టడా. ఫ్రిడ్జ్లో పెట్టు. ఏం వసు, ఒంట్లో బాలేదా? నీకెంతసేపు నా ఒళ్ళే కనిపిస్తుందా కార్తిక్? నేను ఇంట్లోంచి వచ్చేసినప్పుడు కూడా నాకేం అనిపించలేదు. నువ్వు నన్ను ఇలా ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటే ఐఎమ్ ఫీలింగ్ ఎంప్టీ. ఓ అదా నీ ప్రాబ్లం. మనకి లేట్ ఎందుకు? ప్రొడక్షన్ స్టార్ట్ చేసేద్దాం రా. కార్తిక్ ప్లీజ్. మనసులో బాధకి శరీరంతో సమాధానం చెప్పాలని చూస్తున్నావు. ఇంకెప్పుడు ఇదేనా? ఈ పనైతే జంతువులు కూడా చేసుకుంటాయి. వసు, కెన్ యు ఫీల్ మై లవ్? మార్నింగ్ వసు. నేనంటే నీకు చాలా లోకు కదా. ఏమైంది వసు? ప్రేమ ప్రేమ అని వెంట పడితే ఓకే అని, ఇంటికి వచ్చి వస్తావా అని అడిగితే వచ్చేసాను కదా. ఏంటి వసు, ఏంటి నీ ప్రాబ్లం? రాత్రి కోపంలో డోర్ వేసేసుకున్నాను కదా. చచ్చిపోయుంటే? ఇప్పుడు చచ్చిపోయిన ప్రాబ్లమే వచ్చింది వసు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు అన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, నావి తప్ప. అకాడమీ, పిల్లలు, సెలక్షన్స్, వాటితోనే చావు. వసు, అది నా కెరియర్, నా లైఫ్, నా డ్రీమ్. ప్లీజ్ అర్థం చేసుకో. అవి నీ లైఫ్ డ్రీమ్ అయితే మరి నేనేంటి? ప్రేమ ప్రేమ అని నా వెంట ఎందుకు తిరిగావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను ఆ రోజే చెప్పాను కదా, మొండిదాన్ని, పెంకిదాన్ని, నన్ను భరించలేవు, అరుస్తాను, అప్సెట్ అవుతానని. ఇక్కడ నచ్చితే ఇక్కడ కాంప్రమైజ్ అవుతానన్నా. కానీ నువ్వు నన్ను ఇక్కడ చూసి లవ్ చేయలేదు, ఇంకేదో చూసి లవ్ చేసావు. Now I can feel your love, Karthik. ఈ ఒక్క దెబ్బతో నేనంటే ఎంత ప్రేమ అర్థమైపోయింది. తాళి కట్టి ఇంట్లో పడేసానా, తిట్టినా కొట్టినా ఎక్కడికి పోలేదనే కదా. ఏదేమైనా ఆ రోజు వసు మీద చేంజ్ చేసుకోవడం నేను చేసింది తప్పే. వెంటనే రియలైజ్ అయ్యాను. చాలా రకాలుగా సారీ చెప్పాను, అయినా తనకు అరగలేదు. ఒకే ఇల్లు, భార్యాభర్తలం, కానీ ఇద్దరు వేరు వేరు. కొలీగ్సా, రూమ్మేట్సా ఏంటో తెలీదు. తన పని తంది, నా పని నాదే. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న మా ఇద్దరం లీగల్గా భార్యాభర్తలమే కానీ ఎమోషనల్గా మాత్రం విడిపోయాం. వాట్ ఆర్ వి డూయింగ్, కార్తిక్? మనం ఎందుకు విడిపోకూడదు? ట్రైన్లో ప్రయాణం చేసే ప్యాసింజర్లు కాదు మనం. ఇటు వచ్చినప్పుడు దిగిపోవటానికి, విడిపోవటానికి భార్యాభర్తలం. కలిసి ఉండడం వల్ల ఏం మిగిలింది కార్తిక్? బాధపడ్డం తప్ప. తప్పో ఒప్పో ఒకసారి చేపట్టుకున్నాక
జీవితాంతం వదలను. నొప్పి పెడుతుంది కార్తీక్, ప్లీజ్ వదిలే. నా మీద ఏమన్నా ప్రేమ మిగిలుంటే నన్ను వదిలే కార్తీక్. నా బాధ్యత తనకి ప్రేమగా కనపడినప్పుడు, నా ఓర్పు తనకి నొప్పి కలిగిస్తున్నప్పుడు అంతకంటే ఇంకేం చేయాలి? ఏం చేసావు? ఏ ఇంట్లో నుంచి అయితే తన్ని దొరలా తీసుకెళ్లానో అదే ఇంట్లో దొంగలా తలదించుకొని నిలబడ్డాను. కలిసి ఉండి సంతోషంగా ఉండలే ఉందండి వాసు. అందుకే బాధగా ఉన్నా వదిలేసి వెళ్తున్నాను. తప్పు చేశాను, క్షమించండి. తప్పెవరిదైనా నష్టపోయింది నా కూతురేగా. మనిషి ఏం తప్పు తెలియక చేయడండి, తెలిసే తప్పక చేస్తాడు. మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు అనుకుంటాం, కానీ భూమి మీదకి వస్తే కష్టాలు ఉంటాయని అసలు పిల్లలు వద్దనుకోం కదా. వసు విషయంలో కూడా నేను చేసింది అదే. ప్రేమ అంటే ఒకరికొకరు నచ్చడం అనుకున్నాను, ఒకరినొకరు అర్థం చేసుకోవటం. జీవితంలో తెలిసి ఏ తప్పు చేయకూడదు అనుకున్నాను. ప్రేమించి తప్పు చేశాను, పెళ్లి చేసుకొని తప్పు చేశాను. అడ్జస్ట్ అవడానికి నువ్వు రెడీ అయితే భరించడానికి నేను ఎప్పటికీ రెడీ. ఒక్కసారి తను వెనక్కి తిరిగి చూసుంటే మళ్ళీ తీసుకెళ్ళిపోయేవాడిని, కానీ అది జరగలేదు. అప్పటిదాకా వసుకి నా మీద కోపం ఉందనుకున్నాను, కానీ మనసు విరిగిపోయిందని తెలీదు. ఇంత జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే: ఆడది తక్కువ ప్రేమించాలి, ఎక్కువ అర్థం చేసుకోవాలి. మగాడు ఎక్కువ ప్రేమించాలి, తక్కువ అర్థం చేసుకోవాలి. మన బ్యాడ్ లక్ ఏంటంటే సొసైటీలో రెండు రివర్స్లో జరుగుతున్నాయి. ఒక ఆడది విడిపోవాలంటే తనకి తన సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది, కానీ ఒక మగాడు పని చేయాలంటే చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అదే ఇందాక నువ్వు అడిగావు కదా, మంతాకి కొట్టేశావని, సిగరెట్లతో కాల్చేసావని, మోజు తిరిపిందా అని, ఇలాంటి చాలా వాటికి. హే, ఐ రియల్లీ డిడ్ంట్ మీన్ ఇట్. ఐమ్ సారీ. పర్లేదు, లెట్ తీసుకో. ప్లీజ్ సారీ చెప్పానుగా. ఇట్స్ ఓకే సంజయ్. థ్యాంక్స్ బాబు. కార్తిక్, ఎక్కడైనా కార్ ఆపుతావా? కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్దాం. తర్వాత నువ్వు వసుని కలవడానికి ఎప్పుడు ట్రై చేయలేదా? కలవలేదు. మ్యారేజ్ లైఫ్ బ్రేక్ అయితే అమ్మాయి పరిస్థితి నిజంగా పాపం వసు. పాపమా? మరి నా పరిస్థితి? మగాళ్ళదేముంది, ఎవరో ఒకరిని చేసేసుకోవచ్చు. అవునా? చేసుకోవచ్చా? నువ్వు నన్ను చేసుకుంటావా? సారీ. ఇలాగే ఉంటుంది. సరే, ఇప్పుడు నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో కూడా ఫోన్ చేసి నా గురించి చెప్పి నన్ను చేసుకుంటారేమో అడుగు. ఏ, నువ్వు మరి టూ మచ్ అబ్బా. నీకేం తక్కువ? అవునా? సరే చెయ్యి, ఫోన్ చెయ్యి, చెయ్యి, ఫోన్ చెయ్యి. హాయ్ సంధ్య. హాయ్ రమ్య. స్పీకర్ ఆన్ చెయ్యి. ఎలా ఉన్నావే? ఏం లేదే, లైఫ్ ఇస్ టూ బోరింగ్ తెలుసా. ఎందుకు? ఎవరికి కమెంట్ అవ్వలేదా? లేదే, ఎవరు దొరకలా. ఏ, నా ఫ్రెండ్ ఉన్నాడు, సెక్సీగా ఉంటాడు, 6 feet హైట్, వెల్ సెటిల్డ్. హే ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఆ నంబర్ నాకు ఫార్వర్డ్ చేయవే. చేస్తాను, కానీ చిన్న ప్రాబ్లం. ఏంటే? అదే, తను ఆల్రెడీ మ్యారీడ్, కాకపోతే డైవర్స్ అయిపోయాయి. మనకేం ప్రాబ్లం లేదు కదా. చెప్పు తెగుద్ది వాడికి నీకు. ఎలా కనిపిస్తున్నానే మీ ఇద్దరికి? సెకండ్ హ్యాండ్ గాని చేసుకునే కర్మ నాకేంటి? అంత ఇదిగా ఉంటే నువ్వే చేసుకో. పెట్టే ఫోను.
అని నా గురించి బాగానే తెలుసుకుంటున్నావు. సంధ్య, నీకు ఎలాంటి మూడు కావాలో చెప్పలేదు. సేమ్ నీలా ఉంటే సరిపోతుంది. నువ్వు నాకు తోరుకుంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేదాన్ని. మిస్ అయిపోయావు కార్తిక్. బయట నుంచి చెప్పడం చాలా ఈజీ సంధ్య. సపోజ్ బస్సు ప్లేస్లోనే ఉంటే ఏం చేసేదానివో. పిచ్చి దీని వైఫ్. అఫైర్స్ ఉండో, బాధ్యతలు తెలియకో, చెడు అలవాట్లు ఉండో, విడిపోతే అది వేరు. నీలా పెళ్ళం పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి, కష్టపడాలి, అర్థం చేసుకోవాలనుకునే నీలాంటి మనిషి దొరికితే ఏ అమ్మాయి అయినా లక్కీగానే ఫీల్ అవుతుంది. సంజయ్ ఇక్కడ కూర్చో, నేను కొంచెం అన్లోడింగ్ వెళ్ళి వస్తాను. అన్లోడా? హాయ్ మా. హాయ్ లేదు గీ లేదు. పొద్దుననగా ఫ్లైట్ దిగావు. ఎక్కడ తిరుగుతున్నావే? అడిగేసావా? కూతులంటే లోకు కదా, అదే కొడుకునైతే అలా అడుగుతావా? సర్లే, రేపు నీకు నాలాగా అందమైన కూతురు పుడితే అప్పుడు తెలుస్తుంది. టెన్షన్ అమ్మా టెన్షన్. లేదమ్మా, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, కార్లో వస్తున్నాను. సరే జాగ్రత్తగా రా. ఆ డ్రైవర్ ఎవడో నాకు తెలియదు కానీ కావాలంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇద్దాం. జాగ్రత్తగా తోలమని చెప్పు. పర్లేదమ్మా, ఐమ్ ఫైన్. అమ్మా, నీతో చాలా మాట్లాడాలి. కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ కూడా తీసుకోవాలి. ఏమిటే, కొంప మీదకి ఏమైనా తెస్తున్నావా ఏంటి? వస్తాను కదా, చెప్తాలే. గుడ్ నైట్. మన దొరుకుద్దా? ఏంటి? వాట్ రబిష్ ఆర్ యు టాకింగ్? ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు బాగా అరుస్తారటగా. ఇలానే అరుస్తారా? బాగుంది. వితౌట్ మై పర్మిషన్ నా చెంపనెందుకు టచ్ చేసావు? ఎందుకు టచ్ చేసావు? నీ పర్మిషన్ లేకుండా నీ బుగ్గను టచ్ చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటావా? రేయ్, మీరు సంజయ్ కామెంట్ చేశారంటే షీ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే తను అందంగా ఉంటుంది కాబట్టి. వల్గర్గా మాట్లాడారంటే అది ఓకే. తాగేసి ఉన్నారు, తెల్లారగానే పశ్చాత్తాపడతారు కాబట్టి. కానీ ఒంటి మీద చేసేదాకా వచ్చారంటే పై రెండు కూడా తెలిసి చేసినట్టే కదరా? తెలిసి చేసినట్టే కదరా? తెలిసి చేసినట్టే కదరా? ఎమ్మెల్యే కొడుకునే కొడతావురా? రాజమండ్రి ఎలా దాడతావో చూస్తా. రాజమండ్రి దాటాలంటే 4 దారులు ఉన్నాయి. రైట్ వెళ్తే జగ్గంపేట రంపచోడవరం తుని, లెఫ్ట్ వెళ్తే కాకినాడ కత్తిపొడి తుని, వెనక్కి వెళ్తే కొవ్వూరు భద్రాచలం సీలేరు తుని, ముందుకెళ్తే అన్నవరం తుని. కానీ మీరు ఈ డాబా దాటాలంటే ఒకటే దారి, నన్ను దాటాలి. దాటగలరా? దాటించే మగాడు ఎవడైనా ఉన్నాడా? లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎలా కొట్టాలో నేను డిసైడ్ అవుతాను. నా కరుపులు మాత్రం ఇంగ్లీష్లోనే వినిపించాలి. లేరా? లే, లే. సంజయ్
సంజయ్ టచ్ చేస్తారో నువ్వు? సంజయ్ టచ్ చేస్తారో నువ్వు? పర్మిషన్ లేక టచ్ చేస్తే ముద్దు పెట్టుకుంటావా? నన్ను పెట్టుకోరు ఇప్పుడు. నన్ను పెట్టు, నన్ను పెట్టు, నన్ను పెట్టు, నన్ను పెట్టు ముద్దు, నన్ను పెట్టు, నన్ను ముద్దు పెట్టు. అరే లే 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 టచ్ చేశాను కదా, పెట్టు 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 దా, పెట్టు పెట్టు వెళ్ళు, పెట్టు పెట్టు పెట్టరా ముద్దు పెట్టు, పెట్టు పెట్టు టచ్ చేశాను కదా, పెట్టు 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 పెట్టు. సంజయ్ రా తిందాం. ఎగ్ బుజ్జి చేసుకో, బాగుంటుంది. ఇక్కడ బాగా ఫేమస్ ఇది. ఏయ్ పేరు పెట్టి పిలు. సంధ్య తన పేరు. సంజయ్ గారు మీరు ఒకసారి స్టేషన్కి వస్తారా, మీతో పని ఉంది. రాదు. ఓయ్ నువ్వెవడరా, నీకేంటి సంబంధం? తన నా వైఫ్. తాళేది మెట్టలేవి మాలో వేసుకోరు. సంజయ్ 10ంటికి వెళ్దాం, పిల్లలు కంగారు పడుతుంటారు. మాలో పిల్లల జోలికి వస్తే ప్రాణాలు తీసేస్తారు. చెప్పు మీ ఎమ్మెల్యేకి. సారీ సంజయ్, ఏం చెప్పాలో తెలియగల చెప్పేశాను. అబద్ధమైన 5 నిమిషాలు చాలా హ్యాపీగా అనిపించింది కార్తీక్. పెళ్లికి ముందు ఇలాంటి జర్నీ వస్తూ ఉండుంటే చాలా బాగుండేది. మా లైఫ్ ఇలా ఉండేది కాదు. నాకు సేమ్ ఫీలింగ్ కార్తీక్. నువ్వు వసుని చూడక ముందు మన ఇద్దరి మధ్య ఇలాంటి జర్నీ ఉండుంటే బాగుండేది. నేను నిన్ను వదులుకునేదాన్ని కాదు. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది. సంజయ్ సంజయ్ సారీ, బాగా టైర్డ్గా అనిపించింది, నిద్రపోయాను. మా ఇల్లే. మా అమ్మ నాన్నకి పరిచయం చేస్తాను. ఏ ఇప్పుడెందుకు? పర్వాలేదు, దిగు, రా చెప్తా. రా సంజయ్. అమ్మా అమ్మా అమ్మా, తన సంజయ్. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. ఏంటి నన్ను అలా చూస్తున్నారు? ఎలా ఉంది మీ కోళ్ళలో? నన్ను ప్రేమించిన అమ్మాయి, నన్ను బాగా అర్థం చేసుకున్న అమ్మాయి. వెళ్ళి వాళ్ళ పెద్దలతో మాట్లాడండి నాన్న. అదేంటి కార్తీక్, నీకు నాకు పెళ్ళేంటి? నాకు ఇంకా పెళ్లి కాలేదు సంజయ్. నీకు చెప్పిందంత నిజమే, కానీ అది నా ఫ్రెండ్ లైఫ్. రవిది, నాది కాదు. 3 సంవత్సరాల కిందట రక్తాలు కారుతూ నా దగ్గరికి వచ్చారు. ప్రేమించుకోనో పెళ్లి చేయమని. నేనే దగ్గరుండి పెళ్లి చేశాను. ఇదంతా తన గురించి అసలు ఏం తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నాను రా. తను నాకు కరెక్ట్ కాదు. అదేంట్రా, ఇద్దరు ఒకరు లేకుండా ఒకరు ఉండలే ఉన్నారు? అది తన గురించి నాకు, నా గురించి తనకి పూర్తిగా తెలియకముందురా. అంటే ఇప్పుడు తను లేకుండా ఉండగలవా? నా బాధ్యత తనకు ప్రేమగా కనపడినప్పుడు, నా సహనం తనకి నొప్పి కలిగేసినప్పుడు ఎందుకంటే ఏం చేయగలనరా? ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతుడు ఎవడో తెలుసారా? ప్రేమించిన మనిషి కన్నా
అర్థం చేసుకునే మనిషి దొరికినవాడు. ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. అందుకే అప్పటి నుంచి ప్రేమ, పెళ్లి, అమ్మాయిలంటే నాకు ఒపీనియన్ లేదు. కానీ నేను చూడగానే ప్రేమలో పడిపోయాను. అందరిలాగే నేను కూడా నీ వెంట పడి నీకు ఇది చేస్తాను, అది చేస్తాను, పెళ్ళైన తర్వాత అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను, నువ్వే నా ప్రపంచం అని ఎక్స్పెక్టేషన్ పెంచేసి నేను లవ్లో పడేయచ్చు. కానీ అది నాకు ఇష్టం లేదు. అందుకే నీతో పాటు వచ్చాను. పెళ్ళైన తర్వాత నేను ఎలాగుంటాను, నా ప్రిఫరెన్స్లు ఏంటి, నా టైమింగ్స్ ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి అని నీకు చెప్పాలనుకున్నాను. చెప్పాను. అదృష్టం కొద్దీ నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు. ఏం మాట్లాడండి సంధ్య? కార్ ఆపు కార్తిక్. నేను దించేస్తాను. కార్ ఆపమన్నానా? ఏమైంది సంధ్య? టెస్ట్ చేసి పెళ్లి చేసుకుంటాం. ఒక అమ్మాయి కొట్టినా భరిస్తుంది, కానీ మోసం చేస్తే తట్టుకోలేదు. మోసం ఏంటి? మోసం వెంట నేను నీతో 3 రోజులు ఉన్నాను. నువ్వు చెప్తుంటే నాకు 1% కూడా డౌట్ రాలేదు. అంత బాగా యాక్ట్ చేశావు. చూడగానే నీతో ప్రేమలో పడిపోయాను. నీకు పెళ్ళైందంటే గుండె ఆగిపోయినంత పనైంది. నువ్వు నీ వైఫ్ గురించి చెప్తుంటే అయ్యో ఆ ప్లేస్లో నేనుంటే ఎంత బాగా చూసుకునేదాన్నో అనుకున్నాను. ఇప్పుడు అదంతా అబద్ధం అంటున్నావు. అదేంటి సంధ్య, నేను ఇదంతా చెప్పింది మన మంచికే కదా. ఏంటి మంచి? రేపు పెళ్ళై ఓ 10 సంవత్సరాల తర్వాత సారీ సంధ్య, నువ్వు నాతో ఫ్యామిలీ లైఫ్ కి సరిపోతావా లేదో అని టెస్ట్ చేశాను, ఇదంతా అబద్ధం అన్ను అంటే? సంజయ్, ఇదంతా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికే. సరే, నా గురించి తెలుసుకోవడానికి వచ్చానన్నావు. ఏం తెలుసుకున్నావు నా గురించి? సంజయ్, అది నేను చెప్పనా? ఇదొక ఎమోషనల్ ఫూల్, పిచ్చిది. ఏం చెప్పినా నమ్మేస్తుంది. దీన్ని మోసం చేస్తూ లైఫ్ అంతా నెట్టేయొచ్చు అని తెలుసుకున్నాం, అంతే కదా? సంజయ్, ఇదంతా ఒక క్లారిటీ కోసమే. 2 వ్యక్తులు కలిసి ఉండడానికి వాళ్ళ మధ్య ప్రేమ లేకపోయినా, అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఇలా ఎమోషన్స్ తో ఆడుకోకుండా ఉంటే అంతే చాలు. అమ్మాయిలకి ఇవ్వాల్సింది క్లారిటీ కాదు, నమ్మకం. అది నేను చూస్తే నాకు కలగట్లేదు. నిన్ను మర్చిపోవడం కష్టమే, ఎందుకంటే నేను ఇలా నటించలేదు కదా. కానీ మర్చిపోతాను. ఐ హేట్ యు గాడ్. సంజయ్ ప్లీజ్. ఫారిన్ వాళ్ళ దిష్టి, ఫ్లైట్లో వాళ్ళ దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, మీ నాన్నగారి దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. నా దిష్టి ఏమిటే? మరి అందరికంటే మీ దిష్టి ఎక్కువ తగులుతుంది. ఆహా, ఎలా ఉన్నావమ్మా? ఏమిటే అన్నిటికీ ఇలా ఇలా అంటున్నావు? నోరు తెరిచి మాట్లాడు. ఫారెన్కి వెళ్ళి తెలుగు మర్చిపోయావా ఏంటి? ముందు నువ్వు లోపలి పదమ్మా. మీ అమ్మ అన్ని విషయాలు ఇక్కడ అడిగేలా ఉంది. పద. ఏంటి మేడం, ఏదో మాట్లాడాలి, డిసిషన్ తీసుకోవాలి, సజెషన్స్ కావాలని ఏదేదో అన్నారు. ఏం లేదు. పర్వాలేదు, చెప్పరా. ఏం లేదని చెప్పానా? విసిగించుకో. చూడు, నేను నీకు అమ్మ కంటే ఫ్రెండ్గా ఎక్కువ. ఒక అమ్మతోనూ ఫ్రెండ్తోనూ చెప్పుకోలేనంత విషయం అయితే అది నీకు భవిష్యత్తులో మంచిది కాదు. ఏమైంది తల్లి? ఏమైందమ్మా? ఎంత నమ్మనమ్మా అండి. సరే, ఇప్పుడు ఏం చేద్దామని? అమ్మా, ఒక అమ్మగా ఫ్రెండ్గా నువ్వేం చేస్తే నాకు మంచి జరుగుతుందో అదే చేయమ్మా.
రే కార్తీక్, పోనీ నేను వెళ్ళి సంజయ్తో మాట్లాడరానా? రారా. అరే రమ్మంటుంటే రా. సిగ్గేస్తుందత్త, పోగదత్త, ఏమనుకుంటుందో. సంధ్య, గుర్తుపట్టావా? హే గౌతమ్ బావ కదా నువ్వు? ఎలా ఉన్నావు? సంజయ్ గుర్తుపట్టిందత్త. మరే నువ్వేం కంగారు పడకమ్మా, వాడికో జబ్బు ఉంది. జబ్బా? ఆ జబ్బు పేరు సంధ్య. 24 గంటల సేపు సంధ్య సంధ్య సంధ్య. సంధ్య లేచిందా, సంధ్య కాలేజీకి వెళ్ళిందా, సంధ్య కాఫీ తాగిందా, సంధ్య తినిందా, అబ్బబ్బబ్బా నా ప్రాణం తీసేస్తుంటాడు. అంతేకాదు, నువ్వు మాటి మాటికి ఎక్కళ్ళు వస్తున్నాయి అంటుంటావు కదా, దానికి కారణం వీడే. అంతేకాదమ్మా, నీ మీద బోల్డన్ని కవితలు రాశాడు. అవి వింటే మతిపోతుందనుకో. ఒరే చెప్పరా. ఇప్పుడు ఎందుకు భాగ్యం అవన్నీ? అరే నువ్వు చెప్తేనే కదా దాన్ని తెలుస్తుంది. కరెక్ట్. పర్లేదు చదువు. తీరా. చెప్పనా? స్టార్ట్ చేయి. సంధ్య ఓ సంధ్య, ఎవరికి చెప్పుకోను నా వ్యధ, భాగ్యానికి చెప్పినా తీరేదా ఈ బాధ, నువ్వు అడిగితే ఈదేస్తాను గోదావరి పద, ఎక్కేస్తాను హిమాలయాలు వింధ్య, దూకి పడిపోమంటుంది చెట్టు మీద నుంచి నా యద. సంధ్య, నిన్ను కాదు సంధ్య, కాగితంలో ఉంది. సంధ్య నా సంధ్య. ఇక చాలరా, ఎక్స్ట్రాలు చేయి, 3 లైన్లు ఉంటే అయిపోద్ది. నీ నామం ఒక సుప్రభాతం, నీ చూపు అయస్కాంతం, నువ్వు అంటే తుప్పు ముక్క అతుక్కుపోతా జీవితాంతం. కవితలో ఉందో చెప్పలేదు? బాగుంది. అంటే మన దగ్గర ఇంకో 60-70 కవితలు దాకా ఉన్నాయి. నిన్నే వచ్చిందిరా, టైర్డ్ గా ఉంది, ఇంకో రోజు చెప్దు గానీ. లో సెట్ అయింది, చెప్పేని. పర్వాలేదు వెళ్ళరా, మామి వెయిట్ చేస్తున్నారు, మన ముగ్గురం తీరిక కూర్చుందాం. రెస్ట్ తీసుకో సంజయ్. భాగ్యం బాయ్. బాయ్. చాలా బాగా రాశాడు కదమ్మా. పిచ్చివాడమ్మా, ఎప్పుడూ అమ్మ అత్త సంధ్య, ఇదే వాడు ప్రపంచం. మనల్ని బాధ పెట్టే విషయాల్ని మర్చిపోవడం, మంచి జరిగే విషయాల వైపు వెళ్ళడం, ఇదేనమ్మా జీవితం. నేనేం చేస్తే నీకు మంచి జరుగుతుందో నాకు తెలుసు అన్నావు కదా, నేను నీకు చేయబోయే మంచి ఏమిటో తెలుసా? వీడేనమ్మా. ఉదయించే ఓ సంధ్య, రాయ్ సాయంత్రం వేళ ఓ సంధ్య. ఏ సబాష్ గౌతమ్, సబాష్ సబాష్. బావా నాకు తెలుసు సంధ్య, ఒక్కసారి నేను రాసిన కవిత వింటే మెంటలు వచ్చేస్తుంది. రా, మీతో కూడా వినిపించేస్తాను. నీతో కొంచెం మాట్లాడాలి. ఆల్రెడీ నేను ఒకతన్ని లవ్ చేశాను, కార్తీక్ అని. ఇప్పుడు విడిపోయాం. థ్యాంక్ గాడ్. ఇట్స్ ఓకే సంధ్య. ఎందుకని కూడా అడగవా? ఎందుకు అని అడిగితే నాకు నీ మీద ఉన్నది అనుమానం అవుతుంది, కానీ ప్రేమ ఎలా అవుతుంది సంధ్య? శాస్త్రి గారు పెట్టిన ముహూర్తానికి తిరుగుండదండి. అవునవును, బ్రహ్మాండమైన ముహూర్తం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారమ్మా? వచ్చేసి ఉంటారన్నయ్య. శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళామమ్మా, గౌతమ్ గురించి నీ గురించి అడగడానికి. ఆయన నిశ్చితార్థానికి 9, పెళ్లికి 14 డేట్ ఫిక్స్ చేశారు. నీకు ఓకేనా? నేను అడిగింది డేట్ల గురించి కాదు, పెళ్లి గురించి. ఓకే అమ్మా. రే, అయిందేదో అయింది. వెళ్ళి సంజయ్కి సారీ చెప్పి కన్విన్స్ చేయరా. ఇష్టం లేనోళ్ళు వెంటబడి ప్రేమించు అని టార్చర్ పెట్టడం ఎంత తప్పో, మనల్ని అర్థం చేసుకునే మనుషులతో కలిసి ఉండాలనుకోవడం కూడా అంతే తప్పు నాన్న.
హాయ్ సంధ్య. హాయ్. సంధ్య నీ ఫోన్ నంబర్. ష్యూర్. 90-300-31228. అది నాదే. సేవ్ చేసుకుంటాను. సంధ్య వస్తున్నానమ్మా. అమ్మ పిలుస్తోంది. 1 minute. పర్లేదు, వెయిట్ చేస్తాను. మై లైఫ్ డార్లింగ్ నా పేరెంట్స్ సేవ్ చేసుకుందా. టీ ఏం తాగుతావరా? హాయ్ సంధ్య. నాతో కొంచెం బయటకు వస్తావా? దేనికి? నేను మా ఫ్రెండ్స్ పరిచయం చేయమంటున్నారు. సారీ గౌతమ్, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇట్స్ ఓకే. రెండు లెప్పులు వాయించేస్తాను. మళ్ళీ ఇలా చేస్తే తీసుకెళ్లి గోదావరిలో పడేస్తాను. దేంతో ఆడాలో దేంతో ఆడకూడదో తెలీదా నీకు? ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? నోరు మోయ్. ఎక్కువ యాక్ట్ చేయకు. స్కూల్ ఏదైనా చెప్తున్నారు మీకు? వారిని వాచ్ కోసం ఎంతలా తిడుతున్నావా? వదిలేసిందియా, ఇంకోటి కొనుక్కుందాం. అది నాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసా? కార్తిక్ ఇచ్చాడా? బొబ్బిలి వాస్తవ్యులైన శ్రీ పారుపల్లి మోహన్ రావు గారి ఏకైక పుత్రికను విశాఖపట్నం వాస్తవ్యులైన శ్రీ గొట్టిముక్కల పద్మారావు గారి ఏకైక కుమారునికిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించడమైనది. అయ్యా, ఉభయులు ఉంగరాలు మార్చుకోండి. చెయ్యివే. కార్తిక్ నువ్వు ఎందుకు విడిపోయారు సంధ్య? వాడు నన్ను మోసం చేశాడు. మరి నువ్వు చేస్తుందేంటి? ఊరి గౌతమ్, నువ్వు ఆగత్తా. లేనిదాన్ని ఉందని అబద్ధం చెప్తేనే మోసం చేశాడు అంటున్నావు. మరి ఉన్న ప్రేమను దాచుకొని ఈ పెళ్లి కొప్పుకొని నన్నెందుకు మోసం చేస్తున్నావు? నేను కార్తిక్ని కలిశాను సంధ్య. ఇరవై సంవత్సరాల నుంచి నేను సంధ్యని ప్రేమిస్తున్నానండి. తను మీతో విడిపోయాను అంటే కారణం కూడా అడగలేదు. తను నాతో పెళ్లి కొప్పుకుందని పొంగిపోవాలా, ఇంకా మిమ్మల్ని మనసులో ఉంచుకున్నందుకు బాధపడాలా? తను ఎప్పుడు హ్యాపీగా ఉంటుందో, ఎప్పుడు బాధపడుతుందో, దేనికి ఎగ్జైట్ అవుతుందో, ఎందుకు మూడ్ ఆఫ్ అవుతుందో అర్థం కావట్లేదు.
అవునండి, నాకు డౌట్. పెళ్లి తర్వాత తనకి మీకు సెట్ అవుతుందో లేదో చూసుకోవాలనుకున్నారు, సూపర్. ఇంత ముందు చూపుతో ఆలోచించే మీరు సంధ్యకు అబద్ధం చెప్తే తను హర్ట్ అవుతుందని తెలుసుకోలేకపోయారా? తెలుసు. సంధ్యకు అబద్ధం చెప్పినందుకు మీకేం బాధ అనిపించట్లేదా? నేను చెప్పిన అబద్ధం విలువ 2 బంగారం లాంటి జీవితాలకి పునాది. నాది, సంజయ్ది. నేను చెప్పిన అబద్ధం విలువ 2 నిండు ప్రాణాలు. నా ఫ్రెండ్ రవి, తన భార్య కల్పిక. ఇవన్నీ సంధ్యకు తెలియచెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే తన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి. రేపు పెళ్లి తర్వాత దాంతో గొడవలు వస్తే తట్టుకోలేను కాబట్టి. నాకు విషయం అర్థం కావట్లేదండి. సంధ్య అందంగా ఉంటుంది, మిమ్మల్ని ఇష్టపడింది, మీరు తను ఇష్టపడ్డారు. ఇవి సరిపోవు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి? సరిపోదు. పెళ్లికి ముందు ఒకరి మీద ఒకరికి ఉండేది ఇష్టం. దాన్ని ప్రేమ అనుకుంటున్నాం. ఇష్టం వేరు, ప్రేమ వేరు. అసలు నిజమైన ప్రేమ అవసరం అయ్యేది పెళ్లి తర్వాతే. మన ముందు జనరేషన్ పెళ్ళిళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉన్నాయో తెలుసా? వాళ్ళకి మళ్ళీ ఇంటర్నెట్లు, లివింగ్ టుగెదర్స్ లేవు. చూడటం, ఇష్టపడటం, పెళ్లి చేసుకోవటం, అప్పుడు ప్రేమించుకోవటం. నేను చేసింది అదే. సంజయ్ని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నా దృష్టిలో ప్రేమ అంటే వెంటపడి తిరగటం కాదు, అర్థం చేసుకోవటం. మంచి కోసం నేను చెప్పిన అబద్ధాన్ని అర్థం చేసుకోలేంది జీవితాంతం ఇంక నన్నే అర్థం చేసుకుంటుంది. సంజయ్ చాలా మంచి పిల్ల. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అది మీతో ఉన్నా, నాతో ఉన్నా. ప్రేమించిన అమ్మాయి దూరం అవుతున్నా తను చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నాడు. కానీ నాకు కావాల్సిన అమ్మాయి దగ్గర అవుతున్నా నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను సంధ్య? కార్తీక్ నేను కాన్ఫిడెంట్గా కలిశాను. సంధ్య నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటామని చెప్దామని. కానీ నిశ్చితార్థం చేసుకోవడానికి భయం వేస్తుంది సంధ్య. ఆలోచించానత్త, చుట్టూ మనం ఎంతమంది ఉన్నా సంధ్య కార్తీక్ని ఎందుకు మర్చిపోలేకపోతుందా అని. మనందరం సంధ్యకి ఆకలేస్తే అన్నం పెడతాం, వాడు తినిపిస్తాడు. సంధ్య ఏడిస్తే కన్నీళ్ళు తుడుస్తాం. వాడి దగ్గరుంటే అసలు సంధ్య కన్నీళ్ళే రావు. సంధ్య అలిగితే మనం కారణం అడుగుతాం, వాడు బతిమాలుతాడు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. కానీ ఆ పెళ్లి జరిగిన తర్వాత అబద్ధాల వల్ల జరిగే అనర్థాల గురించి ఎవరూ మాట్లాడరు. అలాంటిది పెళ్ళైన తర్వాత నీతో జీవితం బాగుండాలని తనకు పెళ్ళైందని ఒకే ఒక అబద్ధం ఆడాడు. అందరి ప్రేమ పెళ్లితో అయిపోతే తన ప్రేమ పెళ్లి తర్వాత మొదలవుతుంది. అదే తన గొప్పతనం. ఏ పెళ్ళైనా ఇష్టంతో జరగాలి, తప్పక జరగాలి. కానీ కోపంతో జరగకూడదు. మన పెళ్లి కార్తీక్ మీద కోపంతో జరుగుతోంది. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నీకేం కావాలో చూడు. వద్దత్త, ఇప్పటికీ నేను సంధ్యని చేసుకుంటే సంధ్య చేతిలో సెల్ ఉంటుంది, సంకలో హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, పక్కన నేను ఉంటాను, అంతే. ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరే అబద్ధాలు, అలకలు, కోపాలు, ఏడుపులు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిలో కూడా ప్రేమ ఉంటుంది. కార్తీక్ మీద నీకు, నీ మీద కార్తీక్ ప్రేమ ఉంది. వదులుకోకు. నువ్వంటే ఇష్టంతోనే చెప్తున్నాను సంధ్య. ఈ ప్రపంచంలో కార్తీక్ దగ్గర తప్ప నువ్వు ఎవరి దగ్గర సంతోషంగా ఉండలేవు. నువ్వు కార్తీక్ని మిస్ అయితే నీ జీవితంలో నువ్వు ఏం సాధించినా వేస్టే. వెళ్ళు సంధ్య. థ్యాంక్ యూ గౌతమ్. వెళ్ళు సంధ్య. నువ్వు దాన్ని ప్రేమించావు కదరా, అందులో నిజం లేదా? నా ప్రేమలో నిజం ఉంది అత్త, కానీ అతని ప్రేమలో నిజాయితీ ఉంది. నిజం మరుగున పడిపోయినా పర్వాలేదు, కానీ నిజాయితీ ఓడిపోతే అర్థం ఉండదు. కార్తీక్, కార్తీక్, కార్తీక్ ఎక్కడ ఆంటీ? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడమ్మా.
అలా కార్తీక్ సంధ్యని నిర్దాక్షిణంగా వదిలేసిన ఓ 3 నెలల తర్వాత మనమంతా పెద్ద పెద్ద ప్లేయర్స్ అవ్వాలంటే ఏం చేయాలి? కాదు, టీమ్ మెంబర్స్ మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఎలాంటి అండర్స్టాండింగ్ అంటే ఇద్దరు లవర్స్ లా. ఎస్, లవర్స్ లానే. గొడవలొస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే ఎలా క్షమించాలి, దీని గురించి మొన్న ఓ షాప్ ఓపెనింగ్ లో సానియా మిర్జా కలిస్తే అడిగాను. సానియా, 2 శత్రు దేశాల వారైనా షోయబ్ కి మీకు గొడవలెందుకు రావట్లేదు అని. ఏమందో తెలుసా? సంధ్య, ఇక్కడ నచ్చితే ఇక్కడ అడ్జస్ట్ అయి బతికేయడమే జీవితం అని. ఈరోజు ప్రేమ గురించి తెలుసుకున్నాం. పెళ్లి గురించి రేపు 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 తెలుసుకుందాం. ఇంత డీటెయిల్డ్ గా సారీ చెప్తున్నా కార్తిక్ ఎందుకు కరగట్లేదో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాంటి యావరేజ్ ఫిగర్లకు వస్తాయంటే గుడ్డెత్తి చేలో పడ్డట్టు ప్రేమ ప్రేమ నెట్టపట్టం కాదు. కొంచెం వాడు, ఆడపిల్లవు కదా, ఉపయోగించు. ఏమండి, ఏంటి ఇంకా మీరు నన్ను క్షమించరా? మీకు నాకు సెట్ అవుతుందని చెప్పాను కదండి, వదిలేయండి. సెట్ అవ్వదు, సెట్ అవ్వదు, సెట్ అవ్వదు. ప్రపంచంలో ఎవరు ఎవరికి సెట్ అవ్వరండి. సెట్ చేసుకోవాలి. కోపంలో చాలా అసహ్యంగా ఉన్నారు మీరు. ముక్కు బాగా ముందుకొచ్చేసింది. సరే, నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పడం నాకు అలవాటు. వదిలేండి బాబు, నేను ఎందుకు? నేను మోసాలు చేసేస్తుంటాను, అబద్ధాలు ఆడేస్తుంటాను, ఓ నటించేస్తుంటాను, మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టేస్తాను. వదిలేండి వదిలేండి. ఎవరితండి చెప్పిన ఎదవా? మీరెందుకు అబద్ధం చెప్పారు? మన మంచికే కదా. ఎందుకు నటించారు? నా మీద ప్రేమతోనే కదా. అబే, మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందండి. పెళ్లికి ముందే ఎలా ఉంటే పెళ్ళైన తర్వాత దొబ్బెత్తారు నన్ను. ఇది జరగదు కానీ వదిలేండి. హలో పెట్ల కార్తిక్ నారాయణ గారు, కొంచెం ఆగండి. ఏంటి? నాలో నచ్చినవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మార్చుకుంటాను. అంతేగాని ఇలా అవాయిడ్ చేయకండి, తట్టుకోలేను. ఆ మాత్రం దానికే కార్తీక్ గడబడిపోయాడా? ఎస్, ఇక నుంచి అంతా రచ్చ రంబోలా. అంటే